సంగచ్చధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలందరికీ నమస్కారం. డాక్టర్ గారు అందించినటువంటి ఒక అందమైన శ్లోకం, బహుశా ఇది వారి స్వయంకృతమేమో, నాకు వారే చెప్పాలి. బాగుంది. అచింత్యమవ్యక్తమనంత రూపం అద్వైతమానందమనాదిగమ్యం పుణ్యస్వరూపం పురుషోత్తమాఖ్యం రామం భజే రాఘవ రామచంద్రం. రాఘవుడైనటువంటి రామచంద్రుడిని సేవిస్తున్నారట. అంటే పరబ్రహ్మకి చెందినటువంటి లక్షణాలన్నీ చెప్పుకుంటూ వచ్చి అచింత్యం అవ్యక్తం అనంతం ఆ అద్వైతం ఆనందం అనాదిగమ్యం అంటూ ఆ ఆనందం పరబ్రహ్మేతి విజానాత్ అని చెప్పినట్టుగా ఆ రూపాలన్నీ చెప్తూ అటువంటి రూపం దాల్చినటువంటి వాడైన రాఘవుడైన రామచంద్రమూర్తికి నమస్కారం అంటూ చెప్పినటువంటి అద్భుతమైన శ్లోకాన్ని డాక్టర్ గారు చక్కటి వ్యాఖ్యానం చేశారు. దాన్ని మనం వివరంగా చదువుకుందాం. ఈరోజు వారి ప్రవచనాన్ని మనకు అందించవలసిందిగా కోరుతున్నాను. दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण आसाकुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा आसमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् जाम्बवत् हनुमत् सुग्रीव भरत लक्ष्मण शत्रुघ्न समेत శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు మనం రామాయణానికి పూర్తి చేసేస్తామా, చెయ్యాలనే ఉంది. రామచంద్రమూర్తిని కూర్చోబెట్టేసిన సింహాసనం మీద అన్ని వైపుల నుంచి జలాలవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. మనం ప్రస్తుతం 128వ సర్గలో ఉన్నాం. యుద్ధకాండలో ఒక 61-62 శ్లోకాల దాకా మనం పూర్తి చేసుకోవడం జరిగింది. 128వ సర్గ యుద్ధకాండలో. ఇది పట్టాభిషేక సర్గ అని పేరుది. పట్టాభిషేక సర్గ సుమారుగా మనం చివరికి వచ్చేస్తున్నాం. ఈరోజు బుధవారం, జూన్ 18, 2025 సంవత్సరం. పట్టాభిషేకానికి అన్ని ఏర్పాట్లు చేశారు. రామచంద్రమూర్తిని సుమంత్రుని రథం మీద అయోధ్య దాకా తీసుకొచ్చారు, నందిగ్రామం దగ్గర నుంచి. వెనకాల శత్రుంజయం అనే ఏనుగు మీద సుగ్రీవుడు, అనేక వందల ఏనుగుల మీద ఇతర వానరులు కూడా ఎక్కి వాళ్ళందరూ మానవ రూపంలో ఉండి అయోధ్య దాకా వచ్చారు. ఇంటి దాకా వచ్చిన తర్వాత రామచంద్రమూర్తి తల్లులందరికీ నమస్కారం చేసి, గురువులకి నమస్కారం చేసి, సుగ్రీవుడిని తక్కిన వానరుల్ని ముందు ప్రవేశపెట్టండి భవనంలోకి అని చెప్పారు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. రామ భక్తుని యొక్క పదధూళి ముందు తగిలితే ఇంకా ఇంటికి పుణ్యాహవచనాలు మొదలైనటువంటివి, ఉదక శాంతులు మొదలైనటువంటి చేయవలసిన అవసరం లేదు అని రామచంద్రమూర్తి మనకి చూపిస్తున్నారు. 14 ఏళ్లుగా తలుపులు మూసేసినటువంటి ఆ భవనం లోపలికి వెళ్ళడానికి సరైనటువంటి శాంతి ఏమిటి అంటే రామభక్తుని యొక్క పాదధూళి అందులో సోకడం. అది రామచంద్రమూర్తి చూపించారు. లలిత మణిమయ భూషిత కలశంబులుగోల్చు తూర్పు కడలికి చని తజ్జలములు బల సంపన్నుడు చెలువుగా కొని వచ్చెవెస సుషేణుడు భక్తిన్.
తూర్పు సముద్రానికి సుషేనుడు వెళ్ళి ఆ జలాన్ని తీసుకొచ్చాడు. వేరొక వృషభుడు దక్షిణ వారాసికి పోయి కడు జవంబున తెచ్చన్నీరము లోహిత చందన భూరుహ శాఖాపినద్ధపున పురురుక్మఘటన్. మొత్తానికి వేరొకడైనటువంటి వృషభుడు దక్షిణ సముద్రం నుంచి అనేకమైనటువంటి ఆ శుభమైనటువంటి మూలికలు మొదలైన వాటితో కప్పినటువంటి ఆ ఘటాన్ని తీసుకుని వచ్చాడు. పడమటి మొగమై గవయుడు కడలికి జని రుచిర రత్న కలశంబున తజ్జడ తీర్థము మారుత గతి గడిమిన్గుని తెచ్చే అల్పకాలములోనన్. పడమటి సముద్రం నుంచి కూడా గవయుడు నీళ్లు తీసుకొచ్చాడు. ఉత్తమ గుణ సహితుండును సత్తముడ గుణలుడు పవన శకునేశ్వర వేగాతుండై కొని వచ్చెను ఉత్తర పుంజలధి జలమనుత్తమ మతితో. మొత్తానికి ఉత్తర దిక్కు నుంచి ఆ సత్తముడు అయినటువంటి నలుడు ఉత్తర సముద్రం నుంచి నీళ్లు తీసుకుని వచ్చాడు. వానరులందరూ ఇలా తీర్థాలు అవి నీళ్లు అవి తీసుకుని రాగానే శత్రుఘ్నుడు సంతోషించి ఇంకా పట్టాభిషేకానికి వేళ అవుతూ ఉన్నది, మొదలెట్టించండి అని మంత్రులతోటి మిత్రులతోటి కలిసి పురోహితుడైనటువంటి వశిష్ఠ మహర్షికి చెప్పారు. అంతట వృద్ధుడు వశిష్ఠుడు శాంతుడు భూసురవరేణ్య చయయుతుడు మణికాంత మగు పీఠి సీతాకాంతుని కూర్చుండబెట్టి శ్మాసుతతోటి సీతాకాంతుడైనటువంటి రామచంద్రమూర్తిని కూర్చోబెట్టారు ఆ బంగారు సింహాసనం మీద వశిష్ఠ మహర్షి. ఆవల వశిష్ఠ కాత్యాయన జాబాలి కాశ్యప విజయులు గౌతముండు వామదేవ సుయజ్ఞవర్యులు వసువులు శక్రుని అభిషిక్తు జలుపు భంగి కమ్మని వలపుల ఘమ్మను నిర్మల జలముల అభిషిక్తు జలిపిరలమిన వల ఋత్విక్ క్ష్మాసురాళి కన్యామంత్రి యోధులతో అర్యయూధయుక్తి దివ్యమౌ మహౌషధీర సంబుల చేత దివిని మూగియున్న దేవతతులతో దిశాధిపతి చతుష్కంబుతో అభిషేక కార్యమెల్ల చేసే పిదప. అభిషేకానికి చేయవలసినటువంటి దక్షిణ కార్యాలన్నీ కూడా ఆ రత్నపీఠం మీద సీతారాములను కూర్చోబెట్టి వశిష్ఠుడు, కాత్యాయనుడు, జాబాలి, కాశ్యపుడు, విజయుడు, గౌతముడు, సుయజ్ఞుడు, వామదేవుడు వీళ్ళందరూ కూడా ఇంద్రునికి వసువులు అభిషేకం చేస్తే ఎలా చేస్తారో అలాగా ఆ రామచంద్రమూర్తికి అభిషేకం చేస్తూ ఉన్నారు. ఇది మనం చెప్పుకునేటువంటి అభిషేకం 24వ మహాయుగంలో జరిగినది. ఇది 24వ మహాయుగంలోని త్రేతాయుగంలో జరిగినటువంటి శ్రీరామ అభిషేకం. ఇది మనకి చెబుతూ ఉన్నది హరివంశం. అంటే కృష్ణావతారం 28వ మహాయుగంలో ద్వాపరంలో జరిగింది. ఇది 24వ మహాయుగంలో రామావతారం. భాగవతంలో కృష్ణుడు 28వ మహాయుగంలోని ద్వాపరంలో ఉన్నటువంటి. కాబట్టి ఇది ధాత సంవత్సరంట జరిగింది. చైత్ర శుద్ధ సప్తమి గురువారం పుష్యమి నక్షత్రంలో జరిగింది రామచంద్రుల వారికి అభిషేకం అని చెప్పి మనకి కొన్ని పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది. ఇక్కడ దాకా మనం కిందసారి చెప్పుకోవడం జరిగింది. మిక్కిలి సంతోషిస్తూ ఉన్నటువంటి ఆ వశిష్ఠాదులు వాళ్ళందరూ కూడా ఆకాశంలోంచి దేవతలు పూర్వవర్షాలు కురిపిస్తూ ఉన్నారు. వేదవేత్తలందరూ మంత్రాలు చదువుతూ ఉన్నారు. సమస్తమైనటువంటి నదీ జలాలతోటి 500 నదుల నుంచి నీటి తీసుకొచ్చారు. వాటితోటి 4 సముద్రాల నుంచి వచ్చినటువంటి సముద్ర జలాలతోటి అనేకములైనటువంటి ఔషధులు కలిపినటువంటి రసములతోటి సీతారాములిద్దరిని కూడా అభిషేకం చేశారు. ఇప్పుడు ఆ పట్టాభిషేకం యొక్క ముఖ్యమైనటువంటి ఘట్టం ఏమిటి అంటే ఆ కిరీటాన్ని తీసుకొచ్చి ఆ రామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీద అలంకారం చేయడం. దాంతో పట్టాభిషేకం కార్యం 190 పాళ్ళు పూర్తయినట్టు అతి ముఖ్యమైనటువంటి కార్యం అది. ఆ ముహూర్తం దగ్గర పడింది. వశిష్ఠ మహర్షి ఒక బంగారు పళ్ళెనంలో పరమాద్భుతమైనటువంటి రత్నములతో చిరత్ర రత్నములు అంటే చిరత్నము అంటే బాగా విలువైనవి, పురాతనమైనవి అని అర్థం. చిరత్ర రత్న సంచితమైనటువంటి కిరీటం అది.
బ్రహ్మణ నిర్మితం పూర్వం. ఎవరు తయారు చేశారయ్యా కిరీటాన్ని అంటే మొట్టమొదటి బ్రహ్మగారు తయారు చేశారండి. కిరీటం రత్న శోభితం, రత్నములతో కూర్చబడినటువంటి పొదగబడినటువంటి బంగారు కిరీటం అది. అభిషిక్త పురాయేన మను, మనువు అనేటువంటి వాడికి మొట్టమొదటి ఆ కిరీటాన్ని పెట్టి దాంతో బ్రహ్మగారు అభిషేకం చేశారు. బ్రహ్మ తర్వాత వచ్చిన వారు వీళ్ళందరూ. కాబట్టి బ్రహ్మగారు ఆ మనువుకి అభిషేకం చేయడం కోసం తయారు చేసినటువంటి కిరీటం అది. తరతరాలుగా అదే కిరీటం ఇక్ష్వాకు అధిపతికి వాడడం ఆనవాయితీగా వస్తున్నది కొన్ని యుగాలుగా. కాబట్టి బ్రహ్మణ నిర్మితం పూర్వం కిరీటం రత్న శోభితం అభిషిక్త పురాయేన మను తం దీప్త తేజసం, మిక్కిరి వెలుగులు చెందుతూ ఉన్నటువంటి అటువంటి కిరీటాన్ని తస్యాన్వవాయే రాజానః క్రమాద్యేన అభిషేచితాః, క్రమక్రమంగా ఆ వంశం ముందు పుట్టినటువంటి అన్వవాయే, వంశాన్వవాయే, ఆ వంశంలో లేదా ఆ తస్య వంశే లేదా అన్వయంలో, అన్వయమన్నా వంశమన్నా ఒకటే, వారి వంశంలో వరుసగా పుట్టినటువంటి రాజానహ, రాజులందరూ క్రమాత్ ఒకరి తర్వాత ఒకరు ఏన అభిషేచితాః, ఏ కిరీటాన్ని శిరస్సు మీద పెట్టి అభిషేకింపబడ్డారో అటువంటి కిరీటం అది. సభాయాం హేమకృప్తాయాం శోభితాయాం మహాధనై, ఎక్కడ చేస్తూ ఉన్నారయ్యా దీన్ని అంటే అనేకమైనటువంటి గొప్ప గొప్ప ధనముల చేత ప్రకాశింపజేయబడినటువంటి హేమకృప్తాయాం, బంగారం చేత అలంకరింపబడినటువంటి గొప్ప ధనముల చేత ప్రకాశింపజేసేటువంటి మహాధనములు. మహాధనములు అంటే రకరకాలు ఉన్నాయి, అందులో వజ్రాలు ఉన్నాయి, వైడూర్యాలు ఉన్నాయి, రత్నాలు ఉన్నాయి, బంగారాది లోహములు ఉన్నాయి, సువర్ణాది, ఇవన్నీతో కూడినటువంటి ఆ అలంకరింపబడినటువంటి నానా విధై సుశోభనై, అనేకమైనటువంటి రకరకములైనటువంటి శోభనకరమైనటువంటి శోభాకరమైనటువంటి పదార్థములన్నీ కూడా, రత్నములు లాంటివన్నీ కూడా దాని మీద ఉన్నాయి. నానా రత్నమయే పీఠే, అని కూర్చున్నటువంటి ఆ రత్న సింహాసనమే అనేకమైనటువంటి రత్నాలతో పొదగబడినటువంటి కిరీటం అది. చాలా అందంగా తీర్చి చెక్కబడినటువంటి కిరీటం అది. అటువంటి కిరీటం నానా రత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధి, ఏ పని చేసినా కూడా శాస్త్ర విధి ప్రకారమే చేయాలి. బాగుంటుంది కదా ఇదే సమయంలో ఇంకొకటి కూడా చేసేద్దాం, ఇంకొకటి కలిపేయకూడదు. కొందరు ఏం చేస్తారంటే మంచి కార్యక్రమే కదండి అని చెప్పి, ఎలాగో సత్యనారాయణ చేస్తున్నారు కదండి ఇంకో రెండు కూడా కలిపేయండి అందులో చెప్పేసి ఏవో అక్కర్లేని కలిపేసి చేస్తాం. కానీ శాస్త్రం వాటిని ఒప్పుకోదు. ఏక దేవత మీద నిష్ఠ ఉండాలి అంటే సత్యనారాయణ వ్రతమును, శివుడికి అభిషేకమును, వినాయకుడికి పూజను అన్ని, వినాయకుడి పూజ ఎలాగో మొదలెట్టినప్పుడు చేస్తారు, కానీ ఇతర దేవతలందరినీ కూడా ఒకేసారి కలిపేసినట్లయితే మనస్సు చాంచల్యమై ఏ దేవత మీద కూడా నిష్ఠ కుదిరేటువంటి అవకాశం ఉంది. కాబట్టి యథాశాస్త్రం జరుగుతూ ఉన్నది అని చెప్తూ ఉన్నారు ఇక్కడ మనకి. యథావిధి, యథావిధి అనేటువంటి మాటకి విధిం అనతిక్రమ్య యథావిధి, శాస్త్రం అనతిక్రమ్య యథాశాస్త్రం, దాన్ని అతిక్రమించకుండా చేసేటువంటి పనికి యథాశాస్త్రం అని పేరు. కాబట్టి అలా యథావిధిగా కిరీటేన తతపశ్చాత్ వశిష్ఠేన మహాత్మనా ఋత్విగ్భూషణైశ్చైవ సమయోక్ష్యత రఘవః, అనేక మంది ఋత్వికులందరూ కూడా జయ జయధ్వానాలు పలుకుతూ ఉండగా, మంగళధ్వనులు చేస్తూ ఉండగా, వేద మంత్రములు చదువుతూ ఉండగా ఆ వశిష్ఠ మహర్షి ఆ భూషణములతో, అనేకమైనటువంటి ఋత్విక్ శ్రేష్ఠులతోటి ఆ కిరీటంతో రామచంద్రమూర్తిని సమయోక్షత కూర్చాడు. కిరీటాన్ని రామచంద్రమూర్తితో కలిపాడు. అంటే రామచంద్రమూర్తి శిరస్సు మీద ఆ కిరీటాన్ని ఉంచాడు. రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం జరిగింది. ఎన్నాళ్ళు వేచి ఉన్నారు అయోధ్యవాసులు, ఎన్నాళ్ళు వేచి ఉన్నారు దేవతలందరూ ఈ పట్టాభిషేకం కోసం. రావణాసురుడు 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అంటే ఆ 10,000 సంవత్సరాలు కూడా వీడు దేవతలందరూ వేచి ఉన్నారు, వాడు ఎప్పుడు అయిపోతాడా అని. సో వాళ్ళు వేచి ఉన్నది చాలా ఎక్కువ అయోధ్యవాసుల కంటే. అయోధ్యవాసులు రాముడికి ఇప్పటికి 42 సంవత్సరాలు రావణాసురుడు సంహరించే సమయానికి. కాబట్టి
రాముడు పుట్టిన దగ్గర నుంచి తల్లులు వేచి ఉన్నారు 42 సంవత్సరాలు. ఆయనకి ఇంకా పట్టాభిషేకం ఇహనో ఇప్పుడు అనుకున్నప్పుడు అరణ్యవాసానికి వెళ్ళడంతో ఇంకొక 14 ఏళ్ళు దాన్ని వాయిదా వేయవలసి వచ్చింది. వాయిదా అయినా పర్వాలేదు, ఆలస్యమైనా పర్వాలేదు, వాళ్ళందరికీ కావలసింది జరిగింది. రామచంద్రమూర్తి పట్టాభిషిక్తుడు అయ్యాడు. మొత్తానికి ఆ రత్నపీఠంపై ఉంచినటువంటి ఆ కిరీటాన్ని వశిష్ఠుడు రామ శిరస్సు మీద అలంకరించాడు. ఛత్రం తస్య చ జగ్రాహ శత్రుఘ్నః పాండురం శుభం. శత్రుఘ్నుడు ఒక వెళ్ళగొడుగును తెచ్చి పట్టుకున్నారు. ఆయన శిరస్సుకి పైన ఆ శత్రుఘ్నుడు ఒక పాండురం శుభం, మిక్కిలి మంగళప్రదమైనటువంటి తెల్లనైనటువంటి ఛత్రాన్ని శ్వేత ఛత్రం అంటారు. సర్వం సహా చక్రవర్తికి శ్వేత ఛత్రం పట్టుకుంటారు. అదొక రాజలాంఛనం. రాజు అవ్వగానే రాజలాంఛనాలని వచ్చేయాలి. ఇంకా ఛత్రం ఇంకా అక్కడ సిద్ధంగా లేదంటే కుదరదు. కిరీటం పెట్టిన వెంటనే ఛత్రం తెచ్చి పెట్టాలి. ఛత్రాన్ని పట్టుకున్నారు శత్రుఘ్నుడు. శ్వేతంచ వాలవ్యజనం సుగ్రీవో వనరేశ్వర. ఒక వ్యంజామర లాంటిది, తెల్లటి వ్యంజామర అనేది సుగ్రీవుడు, వానరేశ్వరుడైనటువంటి సుగ్రీవుడు పట్టుకున్నాడు. అపరం చంద్ర సంకాశం రాక్షసేంద్రో విభీషణ. రాక్షసేంద్రుడైనటువంటి విభీషణుడు తెల్లని కాంతితోటి వెన్నెలలు కురుస్తున్న చంద్రుడిలా ఉన్నటువంటి మరొక వింజామరని విభీషణుడు పట్టుకున్నాడు. మాలాం జ్వలంతీం వపుషా కాంచనీం శతపుష్కరాం రాఘవాయ దదౌ వాయు వాసవేన ప్రచోదితః. ఈ అభిషేకం భూమి మీద జరిగిందా, స్వర్గంలో జరిగిందా అంటే భూమి మీద జరిగింది, కానీ స్వర్గంలో వాళ్ళు ఎవ్వరూ కూడా దాన్ని వదులుకోలేదు. ఆ అవకాశాన్ని వాళ్ళందరూ కూడా దిగిపోయారు. దేవేంద్రుడు చెప్పాట, ఓ వాయుదేవా, నువ్వు రామచంద్రుడికి ఏమిస్తావయ్యా, ఏదైనా ఇవ్వకూడదు అనేటప్పటికీ మాలాం జ్వలంతీం వపుషా కాంచనీం శతపుష్కరాం. శతపుష్కరము అనేటువంటి అద్భుతమైనటువంటి పూలతో చేయబడినటువంటి ఒక బంగారు మాలని, అగ్నిహోత్రంలా వెలిగిపోతూ వెలుగులు చిమ్ముతున్నటువంటి మాలని రాఘవాయ దదౌ వాయు, వాయుదేవుడు రాఘవుని కోసం తెచ్చి ఇచ్చాడు. ఆయన మెడలో వేశాడు. వాయుదేవుడు వాసవేన ప్రచోదిత, దేవేంద్రుడి మీద ప్రేరణ మీద వెళ్ళి వాయుదేవుడు తీసుకొచ్చి ఒక మాల వేశాడు. సర్వరత్న సమాయుక్తం మణిభిశ్చ విభూషితం ముక్తాహారం నరేంద్రాయ దదౌ చక్ర ప్రచోదిత. ఈ వాయుదేవుడు అది వేసి ఊరుకోలే. దేవేంద్రుడి చేత ప్రేరేపించబడిన వాడై రాజైనటువంటి సర్వం సహా చక్రవర్తి అయినటువంటి రామచంద్రమూర్తికి సకల రత్నములతోటి మణులతోటి కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి ముత్యాల హారాన్ని తీసుకొచ్చి రామచంద్రుని మెడలో వేశాడు. ప్రజగుహు దేవగంధర్వాః దండుతుశ్చ అప్సరోగణాః అభిషేకే తదర్హస్య తదా రామస్య ధీమతః. అభిషేకం పొందడానికి సమస్తమైనటువంటి అర్హతలు ఉన్నటువంటి రామచంద్రమూర్తికి ఆ రకంగా అభిషేకం జరుగుతున్న సమయంలో దేవతలందరూ కూడా, గంధర్వులందరూ కూడా నాట్యాలు చేశారు, గానాలు చేశారు. అప్సరసులు నాట్యాలు చేశారు, దేవగంధర్వులందరూ కూడా గానాలు చేశారు. భూమి పులకించిపోతోంది. భూమి కారణం ఏమిటి? అల్లుడికి జరుగుతోంది ఇదంతా. భూసుత సీతమ్మ, రామచంద్రమూర్తి భూమికి అల్లుడు కాబట్టి భూమి సస్యవతీ చైవ ఫలవంతశ్చ పదపాః గంధవంతి చ పుష్పాణి బభూవు రఘవోత్సవే. రామచంద్రమూర్తి యొక్క అభిషేక మహోత్సవం జరుగుతూ ఉండగా రకంగా అక్కడ భూమి మీద ఉన్నటువంటి సమస్త చెట్లు కూడా పులకించిపోయి రంగురంగులు ఉన్నటువంటి పువ్వులు పూస్తూ ఉన్నాయి. ఆ ప్రతి పువ్వు కూడా అందమైనటువంటి సుగంధాన్ని వెదజల్లుతూ ఉన్నది. ప్రతి చెట్టు కూడా మంచి ఫలములతోటి, తీయని రసం కలిగినటువంటి ఫలములతోటి ఆ బరువెక్కి కిందకి వేలాడిపోతూ ఉన్నాయి. ఈ రకంగా అక్కడ పట్టాభిషేక కార్యక్రమం జరుగుతూ ఉంది. మనకి ఈ కొన్ని చిన్న చిన్న అందాలు ఇంకొంచెం విశ్వనాథ్ గారు చెప్పారు. అబ్జబాంధవ మండలాంతరంబున నుండి దిగి వచ్చిన కరండిత మహస్సు
ఒక తేజస్సు, ఏదో తెలియని తేజస్సు, అది బ్రహ్మగారి లోకం నుంచి పైనుంచి కిందకి దిగిపోయింది. ఏమిటా తేజస్సు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. తొలి విరించి వినిర్మితల సత్కిరీటాది మహితానుభావుడవు మనువుతోచే. అది మొట్టమొదటిసారిగా బ్రహ్మగారి చేత చేయబడినటువంటి కిరీటం ఒక తేజస్సులాగా పైనుంచి కిందకి దిగిందా అన్నట్లున్నది. అది మహితానుభావుడు మనువు జరుగుతోందా ఇప్పుడు మళ్ళీ అన్నట్లుగా ఉన్నది. తొలి జీవులు సనాతనులు విభీషణ ముఖ్యులు అతితరధ్యేయ రూపాది అయ్యే. అక్కడ ఉన్నటువంటి వానరులకు కానీ రాక్షసులకు కానీ ఇతర అయోధ్య జనులకు కానీ ఏమీ అర్థం అవటం లేదు. ఎంత అందంగా ఉన్నదో ఆ కిరీటం, ఎంత బాగుందో దాని రెండు కళ్ళు దాని నుంచి తిప్పుకోలేకపోతూ ఉన్నంత అందంగా ఉన్నది. నయన మార్గాంత దృశ్యాసిత సౌదామనీమయ హృద మధ్య నిరజంబు. వారి యొక్క చూపులు అనేటువంటి కొలంలో తేలుతూ ఉన్నటువంటి హృదయముల మధ్యలో ఉన్నటువంటి ఒక పద్మములాగా ప్రకాశిస్తూ ఉన్నది అది. పరమ మాణిక్య కేయూరవంతుడగుచు మకర కుండల మణిమయ మకుటుడగుచు లలిత వక్షస్థలీ వినీలమణియగుచు శ్రీరామ శ్రీ రఘుస్వామి పట్టాభిషిక్తుడయ్యే. ఆయన రకంగా పట్టాభిషిక్తుడయ్యాడు. ఆయనకి రకరకములైనటువంటి ఆభరణములు, హారములు కూడా ధరింపజేశారు. అలాంటప్పుడు పుడమి అనుగు కన్య తొడ మీద కూర్చుండ. వామాంకస్థిత జానకి ఆవిడ. పుడమి అనుగు కన్య, భూమికి విక్కిలి ముద్దు బిడ్డ అయినటువంటి సీతమ్మ తల్లి ఆయన యొక్క వామాంకం మీద కూర్చుంది. కరమున క్రొందం విరిగ్రహించి, ఆవిడ చేతిలో ఒక చక్కటి పద్మం ఒకటి పట్టుకుని ఉన్నది. పద్మహస్త అయి కూర్చున్నది ఆ సీతమ్మ తల్లి. తమ్ములు ముగ్గురిద్దరినద్దరిను గొల్వ. ముగ్గురు తమ్ముళ్ళు కూడా ఆ ఇద్దరిని రెండు పక్కల నిలబడి కొలుస్తూ ఉండగా, వెండి కర్రలు నుసి వీరులు పూని ముకుళిత హస్త పద్ముండు కూర్చుండగా అంజనీ సూతి పదాంతికమున. అంజనాసుతుడైనటువంటి హనుమస్వామి ముకుళిత హస్త పద్ముండై రెండు చేతులు జోడి నమస్కరించిన వాడై ఆయన పాదాంతికమున, అంతికం అంటే దాని సమీపంలో, ఆ రామ పాదాలకి సమీపంలో ఆయన కూర్చుని ఉన్నారు. పంచాయతనముండి ప్రభువు. రామ పంచాయతనం అది. తమ్ముడు ముగ్గురుతోటి, ఆంజనేయ స్వామితోటి, సీతమ్మతోటి కూడినటువంటి రాముడు, అది రామ పంచాయతనం. కాబట్టి ఆ రామ పంచాయతనముండి ప్రభువు అంజనీ సూతి తనలోన సంలీన తను భజింప. శ్రీ వశిష్ఠాదులెల్ల విచ్చిన విలోచనముల పరిచిత ధ్యాన సంతతి వహించి. ఇదివరకు వాళ్ళకి ఋషులందరికీ ఈ మూర్తి తెలియని మూర్తి కాదు. రామ బ్రహ్మము ఆ మూర్తి. అటువంటి బ్రహ్మము, రామ బ్రహ్మము, శ్రీరాముడు శ్రీరామ బ్రహ్మముగా కనిపిస్తూ ఉన్నాడు వాళ్ళందరికీ. చిరపరిచిత మూర్తి. వాళ్ళు ఎన్నోసార్లు ఆ బ్రహ్మములో లీనమై ఉండేటువంటి బ్రహ్మ ఋషులు వాళ్ళందరూ. వాళ్ళకి ఈ మూర్తి కొత్తదైనటువంటి మూర్తి కాదు. రామ బ్రహ్మము యొక్క మూర్తి అది. అది వారు ఇంత కళ్ళు తీసుకొని పరిచిత ధ్యాన సంతతి వహించి నలినహితు నాటి సింహాసనంబునందు శ్రీ రఘుస్వామి పట్టాభిషిక్తుడయ్యే. ఎప్పటిదండి ఆయన కూర్చున్న సింహాసనం? నలినహితు నాటి. సాక్షాత్తు సూర్యదేవుడు వాళ్ళ వంశానికి మూల పురుషుడు కాబట్టి ఆ సూర్యుని సమయంలో తయారు చేసినటువంటి సింహాసనం అది. దాని మీద సూర్యుడు కూర్చున్నాడు, ఇక్ష్వాకుడు కూర్చున్నాడు, రఘుమహారాజు కూర్చున్నాడు, దిలీపుడు కూర్చున్నాడు, సగరుడు కూర్చున్నాడు, అజమహారాజు కూర్చున్నాడు, దశరథుడు కూర్చున్నాడు. ఇప్పుడు మా రామచంద్రమూర్తిని కూర్చోబెట్టారు దాని మీద సీతమ్మతో పాటు. అంత జానకీదేవి కలన కూర్చుండ లక్ష్మణ భరత శత్రుఘ్నులు సముచితాసనంబులనుండ. శ్రీరాముడు జాంబవత్ సుగ్రీవాంగద విభీషణ నల నీల మైంద ద్విధ సుషేణ దదిముఖాదులకెల్లరకు కనకాంబరంబులు మణిభూషణంబులు ముక్తాహారంబులాదినా తృప్తిను సంగీ రాజ్యంబునందలి వృద్ధులకు అధికారులకు ప్రకృతులకు అనేక బహుమానంబులిచ్చి వేద పఠన వీణాగాన నాట్యముల చేత సంతోషించి
ఈ ఈ ఈ రామచంద్రమూర్తి ఎవరికి ఇవ్వాల్సినటువంటి కానుకలన్నీ కూడా ఆయన కూడా ఇస్తూ ఉన్నారు. ఆ మంచి ఉత్సాహంగా జరుగుతూ ఉన్నది ఆ పట్టాభిషేక మహోత్సవం. ఇంతట్లోకి ఆ సీతమ్మకి ఒక మంచి హారం వేయాలనిపించింది. ఆ హారం ఎలా తయారు చేశారు సీతమ్మకి? జనక భూమిపతి దశరథ భూమిపతియుచే కలిసి చేయించిన కనకమయము. సీతమ్మ పెళ్ళైన కొత్తలో చేయించారు కదా. ఎవరు? వియ్యంకులు ఇద్దరు కలిసి, జనక మహారాజు, దశరథ మహారాజు. నేను చేయిస్తానంటే నేను చేయిస్తానని పోటీ వచ్చింది. మా అమ్మాయికి మేము చేయించుకుంటామండి అని వారు అన్నారు. కాదు, మా కోడలికి నేను చేయిస్తానండి అని దశరథ మహారాజు గారు. సరే, మొత్తానికి పెద్దలు తీర్చారు అతగు. అయ్యా, మీరు కాస్త చేయించండి, ఇద్దరికి చెయ్యి కలపడదా. జనక వారిద్దరికీ కొదవలేదు, దేనికి కొదవలేదు. సర్వం చక్రవర్తులు వాళ్ళిద్దరు. జనక భూమిపతి దశరథ భూమిపతియు కలిసి చేయించిన కనకమయము. ముగ్గురు రాణులు మూడు ముళ్ళు గగూళ్ళు మలయించి చేసిన మణిమయము. నేను మా కోడలికి మంచిది మణిహారం చేయించాలని కౌశల్య అనుకుంది. లేదు లేదు, పెద్ద కోడలు నాకు ఎలా అయినా, కాబట్టి నేను చేయిస్తానని చెప్పి సుమిత్ర అంది. కాదు కాదు, నాకు ఆవిడంటే చాలా ఇష్టం, నాకు రాముడు అంటే చాలా ఇష్టం, అటువంటి రాముడి పెళ్ళానికి నేను చేయించాలి కానీ మీరు చేయించడం ఏమిటంది కైకమ్మ. మళ్ళీ గొడవ తీర్చారు. బాబు, మీరు ముగ్గురు కలిసి చేయించండి, ఏదైనా మంచి రత్నాల హారం తలో కాసిన వేసుకోండి. ముగ్గురు రాణులు మూడు ముళ్ళుగా గూళ్ళు మలయించి చేసిన మణిమయమ్ము. అక్కగారికి పెళ్ళి అవుతుంటే చెల్లెళ్ళు ఏదైనా చిన్న బహుమానం ఇవ్వడం అనేది చూస్తాం. కొంచెం పెందరాళి అయింది కాబట్టి ఆవిడకి. ఎంత పెందరాళి, కొన్ని నిమిషాలు రండి, అది వేరే సంగతి. చెల్లెండ్రు మువ్వురు జిగినీల రాళ్ళిచ్చి నెరి మధ్య పొదుగు మాణిక్యమయము. వాళ్ళ ముగ్గురు కూడా అలాగే పోటాపోటీగా పెద్ద అక్క గారి కోసం, సీతమ్మ కోసం వేయించినటువంటి ఆ మాణిక్యాలు కూడా అందులో ఉన్నాయి. రాముండు కొక్కెముల్ రాజాలరుగ వేల కోమలింపించు ముక్తామయంబు. రామచంద్రమూర్తి తానుకున్న ముత్యాలతో ఒక హారం చేయించాలనుకున్నారు. బాబు ఇండెక్కడ మోస్తుందయ్యా, సుకుమార సీతమ్మ తల్లి, అవి కూడా ఇచ్చేసే, ఇది ఇద్దరు కలిపేస్తాం అన్నారు. మొత్తానికి దశరథుడు జనకుడు, అటు ముగ్గురు రాణులు, ఇటు ముగ్గురు చెల్లెళ్ళు, అటు రామచంద్రమూర్తి తెచ్చిన ముత్యాలు, వాళ్ళు తెచ్చిన మాణిక్యాలు, వాళ్ళు తెచ్చినటువంటి బంగారాలు అన్నీ కలిపి ఒక అద్భుతమైనటువంటి హారాన్ని తయారు చేయించారు సీతమ్మకి ఇవ్వడానికి. అసుర కొనిపోయినప్పుడు గళమునందు నెడపని ప్రేమమయ హారం, ప్రేమమయంబుహారము ఆంజనేయుని కంఠమునందు జానకీ దేవి పరమ వాత్సల్యమూర్తి. అటువంటి హారం సీతాదేవి పట్టుకుని నిలబడింది, ఇంకా ఇచ్చేయలేదు. మహర్షి వాల్మీకి చెప్పేదాకా అప్పుడు అయిపోతుంది. ఆవిడ పట్టుకుని ఉంది, ఆ హారాన్ని చేతితో పట్టుకుని ఉంది. సహస్రశతమశ్వానాం ధేనూనాం చ గవాన్ తథా దదౌ శతవృషాన్ పూర్వం ద్విజేభ్యో మనుజర్షభః. మనుజర్షభుడైనటువంటి మనుజ శ్రేష్ఠుడైనటువంటి రామచంద్రమూర్తి ముందుగా బ్రాహ్మణులందరికీ కూడా 1,00,000, మరీ ఎక్కువ కాదు, 1,00,000 ధేనువులు దానం చేశారు. ఆవుల్ని గోదానం చేశారు, గుర్రాలు దానం చేశారు. కొత్తగా ఈయన ఆవులట అవన్నీ. 100 ఎద్దుల్ని కూడా రామచంద్రమూర్తి దానం చేశారు. 30,000,000 హిరణ్యస్య బ్రాహ్మణేభ్యో దదౌ పునః నానాభరణ వస్త్రాణి మహార్హాణి చ రఘవః. మరీ ఎక్కువ కాదు, 30 కోట్ల బంగారు నాణాలు. అంటే నమ్మొచ్చా? ఇదంతా అతిశయోక్తి. అన్నామంటే పడిపోయామన్నమాట. వాల్మీకి మహర్షి చెప్పింది నమ్మకుండా ఉంటే అసలు మనకి రామాయణం దగ్గర రావక్కర్లా. ఆయన అబద్ధం చెప్పదు నీ నాలిక అనేటువంటి వరం ఇచ్చాడు ఆయనకి బ్రహ్మగారు. ఆయన డబ్బులు, ఆయన బంగారం ఆయన ఇచ్చుకున్నాడు, మనకేంటి మధ్యలో? లేదండి ఆయన ఇచ్చున్నాడండి అని మనం ఎందుకు దాన్ని కక్కుర్తి పడ్డం? మనం ఇవ్వలేం ఎలాగో. ఆ కక్కుర్తి రామచంద్రుడు ఎందుకు ఖండించాలి? 30 కోట్ల బంగారు నాణాలు ఇచ్చాడు ఆయన. చాలా విలువైనటువంటి అనేకమైనటువంటి ఆభరణాలు, వస్త్రాలు కూడా దానాలు చేశారు. అక్కరస్మి ప్రతీకాశాం కాంచనీం మణి విగ్రహాం సుగ్రీవాయ సజం దివ్యాం ప్రాయచ్చత్ మనుజాధిపః.
రామచంద్రమూర్తి సూర్యకిరణములతో సమానమైనటువంటి మాణిక్యములతో నిండిపోయి ఉన్నటువంటి ఒక దివ్యమైనటువంటి బంగారు మాలను తీసుకొచ్చి సుగ్రీవుడికి బహుకరించాడు. ఈ పెళ్లికి వచ్చిన వాళ్ళకి ఏవో కానుకలు ఇచ్చి పంపించడం ఉన్నది కదా మనకి. దాన్ని తీసుకొచ్చి సుగ్రీవుడికి ఇచ్చారు. వైడూర్యమయ చిత్రే చ మణిరత్న విభూషితే వాలిపుత్రాయ ధృతిమాన్ అంగదాయ అంగదే దదౌ. అంగదుడికి ఏమి ఇవ్వాలి అంటే 2 అంగదములు ఇచ్చాట రాశారు. అంగదములు అంటే భుజకీర్తులు, భుజానికి పెట్టుకునేటువంటి ఆభరణాలు. అంగదుడికి వైడూర్యమయ చిత్రే చ మణిరత్న విభూషితే, మడులు మాణిక్యాలు వైడూర్యాలు పొదిగినటువంటి అద్భుతమైనటువంటి ఒక 2 అంగదాలని అంగదుడికి బహుకరించారు రామచంద్రమూర్తి. మణిప్రవరజుష్టం తం ముక్తాహారమనుత్తమం సీతాయై ప్రదదౌ రామః చంద్రరశ్మి సమప్రభం అరజే వాసవీ దివ్యే శుభాని ఆభరణాని చ. ఇందాక మనం చెప్పుకున్న ఒక పెద్ద మాల, అది వివాహ సమయంలోనూ తయారైంది. దాన్ని సీతమ్మ అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు పెట్టుకోలేదట. ఆ మాట కూడా రాశారు ఇందాక. అసుర కొనిపోయినప్పుడు నగళమునందు నడపని ప్రేమమయంబు హారము. ఆనాడు అరణ్యవాసానికి తీసుకెళ్ళలేదు సీత దాన్ని. అది అత్తగారి దగ్గర ఎక్కడో భోక్షణంలో ఉండిపోయింది మొత్తానికి. సరే, ఇంకా హడావుడిగా బయలుదేరి వెళ్ళిపోయారు. తన కొనవని దానం చేసేసింది తప్ప ఆ లోపల ఎక్కడో అత్తగారు దాచిని పెట్టినట్టుంది కౌసల్యమ్మ. ఆ హారం తీసుకొచ్చి ఇచ్చారు. ఎవరిచ్చారు ఇప్పుడు సీతమ్మకి? రామచంద్రమూర్తి ఇచ్చారు. మడి ప్రవర జుష్టం తం. సీత, ఆనాడు వేసుకున్నావు పెళ్లి సమయంలో, ఎంత అందంగా ఉన్నావు, మళ్ళీ ఇవాళ నువ్వు అది ధరించాలి అని చెప్పి తెప్పించి రామచంద్రమూర్తి మణిప్రవర జుష్టం తం ముక్తాహారం అనుత్తమం సీతాయై ప్రదదౌ రామః చంద్రరశ్మి సమప్రభం. చంద్రకాంతి వంటి కాంతులు వెదజల్లుతున్నటువంటి దాన్ని తీసుకొచ్చి రామచంద్రమూర్తి ఇచ్చారు. అంతేకాదు, అరజే వాససీ దివ్యే, 2 అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి పట్టు వస్త్రములు, పట్టుబట్టలు కూడా సీతమ్మకి సుందరమైన అనేకమైనటువంటి అలంకారాలతో పాటు సీతమ్మకి ఇచ్చారు రామచంద్రమూర్తి. అది చూసింది సీతమ్మ, దాన్ని తీసి చేత్తో పట్టుకుంది. ఇందాక మనం పట్టుకుందని చెప్పి ఇప్పుడు పట్టుకుంది. అవేక్షమాణా వైదేహి ప్రదదౌ వాయుసూనవే అవముచ్య ఆత్మన కంఠాత్ హారం జనకనందిని అవైక్షత హరీన్ సర్వాన్ భక్తారం చ ముహుర్ముహు. జనకనందిని, జనకుని కుమార్తె అయినటువంటి సీతమ్మ తల్లి, మైథిలి సీతమ్మ తల్లి. చెప్పుకున్నాగా ఇదివరకు నుంచి సీతమ్మ అన్నారు అంటే దాని పక్కన ఇంకో విశేషం లేకుండా అనడానికి ఏం లేదు. ఆగలేరంతే ఎవరైనా సరే. సీతమ్మ అనగానే జనకనందిని మైథిలి, జనకనందిని అయినటువంటి సీతమ్మ. అటువంటి సీతమ్మ హనుమంతుడిని ఒకసారి చూసింది, అక్కడ ఉన్నటువంటి వానరులందరినీ ఒకసారి చూసింది. భర్తారంచ ముహుర్ముహు, మాటి మాటికి భర్త కేసు చూసింది. ఏమంటే దీనికి ఎవరికి ఇమ్మంటారు అని అడిగితే చాలా బాగుండదు. అది కళ్ళతో మాట్లాడుకుంటారు సీతారాముడు, మనస్సుతో మాట్లాడుకుంటారు సీతారాముడు, ఎదురుగా ఉండక్కర్లేదు కూడా మాట్లాడుకుంటారు సీతారాముడు. అది వారి యొక్క అన్యోన్య జీవితం. మొత్తానికి ఆవిడ కళ్ళతో చూసింది రామచంద్రమూర్తి. తాం ఇంగితజ్ఞ, రామచంద్రమూర్తి ఇంగితజ్ఞ. ఇంగితం అంటే అవతల వారి మనసులో ఉన్నది తెలుసుకోవడం. వాటిలో చాలా గొప్పవాడు, శ్రేష్ఠుడైనటువంటి వాడు హనుమంత స్వామి. మా రామచంద్రుడు మాత్రం తక్కువ. ఇంగితజ్ఞ పరేంగితజ్ఞ, అవతల వాళ్ళ మనసులో ఏముందో ఇట్టే కనిపెట్టేయగలిగినటువంటి రామచంద్రమూర్తి. ఎలా కనిపెడతారండి ఆయన? మన మనసులో ఉన్నది ఆయనకి ఎలా తెలుస్తుంది? సర్వాంతర్యామి, సర్వహృదంతర్యామి రాముడు. సమస్త జనుల హృదయంలో ఉండేటువంటి చైతన్యం అదే రామ అనేటువంటిది. కాబట్టి ఆయనకి తెలియకుండా ఉండదు.
తాం ఇంగితజ్ఞ సంప్రేక్ష్య బభాషే జనకాత్మజాం. జనకాత్మజ అయినటువంటి సీతమ్మతోటి ఆయన ఈ రకంగా చెప్పారు. ప్రదేహి సుభగే హారం. ఎంతసేపు పట్టుకుని అలా నిలబడతావు సీత, నీ చేతిలో హారాన్ని ప్రదేహి ఇచ్చేసేయి. అది తెలిస్తే గొడవే ఉంది ఆవిడకి. అంతమంది ఉన్నారు, అందులో ఎవరికి ఇస్తే ఎవరు నొచ్చుకుంటారో తెలియదు. పైగా ఒక్కొక్కళ్ళు తమ ప్రాణాలు పణంగా పెట్టి యుద్ధం చేశారు. రాముడి కోసం తన జీవితం పోయినా పర్వాలేదు అనుకున్నారు. యుద్ధం చేసి చచ్చి బతికిన వాళ్ళందరూ సగం 99 మంది అందులో. అటువంటి వాళ్ళకి ఏం మాత్రం ఎవరికి ఇస్తే ఎవరికి ఇవ్వకపోతే ఏం బాగుంటుంది? ఉండదు, ఒకటే హారం. అదేమో తన దగ్గర ఉంచుకోవాలని లేదు, ఎవరికో చాలా ఇష్టమైన వాళ్ళకి ఇచ్చేద్దాం ఉంది. ప్రదేహి సుభగే హారం యస్య తుష్టాసి భామిని. నీకు ఎవరికి ఇవ్వాలి ఉంటే వాళ్ళకి ఇచ్చేయి. నీకు ఎవరి విషయంలో ఎక్కువ మనస్సుకి సంతృప్తిగా ఉందో వాళ్ళకి ఇచ్చేయి. గొడవే అది. అందరితోనూ కూడా ఆవిడ తుష్టాస్మి అనుకునే ఉంది ఆవిడ. ప్రతి వాళ్ళు చేసిన పనికి ఆవిడ ఆనందపడిపోతూ ఉన్నది. ప్రతి వాళ్ళు చేసిన పనికి మీకు మేము ఏమివ్వగలమయ్యా అనుకుంటూ ఉన్నది ఆ తల్లి సీతమ్మ. నువ్వు ఎవరికి పట్ల సంతృప్తి కలిగి ఉన్నావో వారికి ఇయ్యి. పోనీ ఇంకో చెప్తాను, ఇంకో మాట. ఆవిడకి ఇంకా తేలటం లేదు ఎవరికి ఇవ్వాలో. ప్రదేహి అన్నారు, ఇచ్చేయమన్నారు. ఎవరికి ఇవ్వాలో తెలియదా? సుభగే ప్రదేహి హారం. నీ చేతిలో ఉన్న హారం గురించి చెప్తున్నానమ్మా, ఇచ్చేయాలి అన్నారు ఆయన. ఆయన ఇంకో మాట వేశారు, యస్య తుష్ట అసిభామిని. నీకు బాగా ఎవరు సంతృప్తిని కలిగించారో, ఎవరి పనికి నువ్వు బాగా సంతృప్తిని పొందావో వారికి ఇచ్చేయి అన్నారు. ఆవిడ తెలుసుకోలేకపోయింది. అప్పుడు ఆయన చెప్పారు, తేజ ధృతి యశ దాక్ష్యం సామర్థ్యం వినయ నయ పౌరుషం విక్రమ బుద్ధి యస్మిన్ ఏతాని సర్వదా. ఇప్పుడు ఆయన కొన్ని గుణాలు చెప్పారు. ఒకటి తేజస్సు, 2 ధృతి అంటే పూనిక, 3 యశస్సు కీర్తి, దాక్ష్యం బలిష్టంగా ఉండడం, సామర్థ్యం బలమున్న సమర్థత లేకపోవచ్చు సరిగ్గా చేయడానికి, వినయం, నయ నీతి శాస్త్రం తెలియాలి, అవినీతిగా ప్రవర్తించకూడదన్నాడు, పౌరుషం ఉండాలి, విక్రమం ఉండాలి, బుద్ధి ఉండాలి. 10 గుణాలు చెప్పారు ఆయన. ఈ 10 గుణాలు ఉంటే సరిపోతుందా? సర్వదా. నిన్నటి వరకు ఉన్నాయండి, ఇవాళ కొన్ని గుణాలు తగ్గిపోయాయండి, కుదరదు. ఈ 10 గుణాలు ఎవరి యందు సర్వదా ఉంటాయో పోని వాళ్ళకి ఇచ్చేయి అన్నారు రామచంద్రమూర్తి. వెంటనే ఆవిడకి ఇంక అనుమానం ఏం లేదు. ఎవరికి ఇవ్వాలని గంటల కొద్దీ ఆలోచించవలసిన అవసరం లేదు. చెప్పేశారు రామచంద్రమూర్తి ఎవరికి ఇవ్వాలి. కళ్ళతో చూసినటువంటి ఆవిడ అడిగినటువంటి ప్రశ్నలకి నోటితో సమాధానం చెప్పారు రామచంద్రమూర్తి. ఈ 10 గుణాలు ఎవరికున్నాయో, ఎవరి వల్ల అయితే నువ్వు పరమమైనటువంటి సంతృప్తిని పొందావో వారికి ఇచ్చేసాయి అన్నారు. దదౌ సా, ఆవిడ ఇచ్చేసి దదౌ సా వాయుపుత్రాయ హనుమత్స్వామికి తంహారం అసితేక్షణ. అసితేక్షణ నల్ల కలువల వంటి కన్నులు కలిగినటువంటి సీతమ్మ ఆ హారాన్ని తీసి హనుమత్స్వామి చేతిలో వేసింది. అసితేక్షణ ఎందుకు వాడాల్సి వచ్చిందంటే, సీతమ్మ హనుమత్స్వామి కేసి చూసింది, ప్రసన్నంగా చూసింది. నల్ల కలువల దండ కూడా ముందోటి వేసింది, తర్వాత ఈ హారం వేసింది. 2 హారాలు పడ్డాయి హనుమస్వామి మెళ్ళలో. అసితేక్షణ నల్ల కలువల కంటి చూపులు కలిగినటువంటి కన్నులు కలిగినటువంటి సీతమ్మ ఆ హారాన్ని కూడా ఆ హనుమస్వామికి ఇచ్చింది. హనుమాన్ తేన హారేణ సుశుభే వనరర్షభ. ఆ హారం వేయగానే వెలిగిపోతూ ఉన్నారు హనుమస్వామి. అప్పటికే వెలుగుంది. హనుమస్వామి మామూలుగానే వెలుగుంటుంది, రామచంద్రుడి పక్కన ఉంటే ఇంకా వెలుగుంటుంది, రామ పట్టాభిషేకం అంటే ఇంకెంత మరీ వెలుగుంటుంది. దానికి తోడు సీతమ్మ పిలిచి చల్లగా చూసి ఆవిడ హారాన్ని ఇవ్వగానే ఆయన సుశుభే మిక్కిలి ప్రకాశించారు, శోభించారు. చంద్రాంశుచయ గౌరేణ శ్వేతాభ్రేణ యథాచల. పోలికి చెప్పకుండా ఉండదుగా మహర్షి అంటే. ఎలాగ ప్రకాశించారో కూడా చెప్పేస్తున్నారు ఆయన.
బాగా తెల్లగా ఉన్నటువంటి ఆ ఆ హారాన్ని ధరించినటువంటి హనుమంతుడు తెల్లని మేఘాలు అన్నీ ఉన్నప్పుడు ఆ చంద్రుడి కిరణాలు ఆ మేఘాల మీద పడుతూ అవి ఇంకా తెల్లగా ప్రకాశిస్తూ ఉంటే అవి ఒక పెద్ద ఆ, పర్వతం చుట్టూ ఆ మేఘాలు ఉంటే ఎలా ఉంటుందో పర్వతంలా ఉన్నారు హనుమత్ స్వామి. ఆవిడిచ్చినటువంటి హారముల యొక్క కాంతి మేఘాల గుంపులో ఉన్నది. మేఘాల హారాన్ని తీసి పర్వతానికి వేసినట్టుగా ఉంది. ఆ అంత అందంగా ఉన్నారు హనుమత్ స్వామి. సరే ఆయన అందులో ఒక్కొక్క హారం తీశారండి, ఇలా కొరికారండి. అందులో రాముడు ఉన్నాడో లేదో చూసి చేయను ఉమ్మేశారండి. ఇవన్నీ కూడా మనకి తర్వాత తర్వాత కల్పించినటువంటి వ్యవహారాలు. కానీ రామ పరబ్రహ్మము తెలిసినటువంటి వాడు ఒక హారాన్ని, అందులో సీతమ్మ ఇచ్చినటువంటి హారాన్ని పళ్ళతోటి అసహ్యంగా కొరికేస్తారు, దాన్ని ముక్కలు ముక్కలు చేసేస్తారు. అవ్వడానికి వానరుడే. కపి లక్షణాలు కొన్ని ఉంటే ఉండవచ్చు గాక. సీతమ్మే అంది, నీ కపి బుద్ధి మౌనించుకున్నావు కాదయ్యా అంది. నా వీపు మీద ఎక్కి తీసుకెళ్ళిపోతాను అన్నప్పుడు మరి అదే కపిత్వం అంటే అంది. అయినప్పటికీ ఆయన ఇటువంటి అక్కర్లేనటువంటి పనులు చేసేటువంటి వ్యవహారాన్ని సీతమ్మ ఇచ్చింది ఒక ప్రసాదంగా స్వీకరించేటువంటి ఆయన హనుమత్ స్వామి. సరే, రకరకాల లో ఉండేటువంటి వ్యక్తుల గురించి రకరకాల స్థాయిల్లో రామాయణం చెప్పడం జరుగుతుంది. నాటకాలు వచ్చాయి, హరికథలు వచ్చాయి, వాటిలో రకరకాల కొత్త కొత్తవని చేరిపోతూ ఉంటాయి. చేరడం తప్ప అంటే తప్పు కాదు. చేరడం వల్ల, అవన్నీ చేరడం వల్ల ఒక విషయం తెలుస్తుంది. ఏమిటది? రామాయణం సజీవమైనది అనేటువంటి విషయం తెలుస్తుంది. ఎవరు రామాయణం చెప్పుకోవడం అనుకోవట్లేదండి. ఏ హరికథలు లేవు, కథలు లేవు, నాటకాలు లేవు. కొత్తవి చంద్రులు ఎలా చేరతాయి? జారవు. అంటే అది ఎప్పటి నుంచో పడుకుని పోయింది అనమాట, మొత్తం అయిపోయింది. అది ఇంకా కావ్యం ఇంకెవడు మాట్లాడు దాని గురించి. సజీవమైనటువంటి దానికి ఇటువంటి చేర్పులు మార్పులు వస్తూ ఉంటాయి. అది హృదయంలో ఉన్నటువంటి భావోద్వేగం వల్ల కొందరు కల్పిస్తారు. ఆ కల్పించినవి అవైదికం కాకపోతే, అధర్మం కాకపోతే మనం స్వీకరించడానికి ఏమి మొహమాట పడక్కర్లేదు. దదౌ సా వాయుపుత్రాయ తంహారం అసితే క్షణ హనుమాన్ తేన హారేణ సుశుభే వానరర్షభ చంద్రాంశు చేయ గౌరేణ శ్వేతాభ్రేణ యథా అచల సర్వే వానరవృద్ధాశ్చ ఏ చాన్యే వానరోత్తమాః వాసోభిర్హి భూషణైశ్చైవ యథార్హం ప్రతిపూజితాః. అక్కడికి వచ్చినటువంటి 67 కోట్ల మంది వానరములకి, సమస్తమైనటువంటి రాక్షసులకి, అయోధ్యలో ఉన్నటువంటి పురుగు పుట్రతో సహా ప్రతి జీవికి కూడా ఏదో ఒక బహుమానం ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ మంచి బట్టలు పెట్టారు, రత్నాలు ఇచ్చారు, హారాలు ఇచ్చారు, వారు ఏది అడిగితే అది ఇచ్చారు, అనేకమైనటువంటి ఆభరణాలు ఇచ్చారు. తతో ద్వివిధమైందాభ్యాం నీలాయ చ పరంతపః సర్వాన్ కామగుణాన్ వీక్ష్య ప్రదదౌ వసుధాధిపః. శత్రు సంహారకుడైనటువంటి రామచంద్రమూర్తి ఆ మహాపరాక్రమవంతుడైనటువంటి మైంద దూదులు నీలుడికి కూడా సమస్తమైనటువంటి ఆ వాళ్ళకి ఇష్టమైనటువంటి వస్తువులన్నీ కూడా దానంగా ఇచ్చారు. వారు అడిగిందల్లా వారికి ఇచ్చారు. వారు అడగారు నాకు ఇది కావాలని. ఇంగితజ్ఞుడు రాముడు కాబట్టి ఆయన వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకుని వాళ్ళ కోరికలన్నీ కూడా రామచంద్రమూర్తి తీర్చారు. ఇంకా అయిపోయారు. అందరూ అయిపోయారు. అందరూ అయిపోయారంటే అవ్వలేదు. అసలు ఆయన ఇంకో ఆయన ఉన్నాడు. విభీషణ అథ సుగ్రీవ హనుమాన్ జాంబవాన్ తథా సర్వే వానర ముఖ్యాశ్చ రామేణ అక్లిష్ట కర్మణా యథార్హం పూజితాః సర్వే. రామచంద్రమూర్తి తర్వాత విభీషణుడు, సుగ్రీవుడు, ఆంజనేయుడు, జాంబవంతుడు అనేటువంటి వానర ముఖ్యులందరినీ కూడా వారికి తగినట్లుగా పూజ చేశాడు, గౌరవించాడు. ఎందుకని? వాళ్ళు ఆయనకు సహాయం చేయకపోతే ఎక్కడికి గెలిచేవాడండి? చేశారు కాబట్టి రామచంద్రమూర్తి వాళ్ళకి ఏదో ఇచ్చారు, గిఫ్ట్, వాళ్ళకి ఏదో కానిపించారు కాదు. అందుకే వాడారు అక్కడ మాట అక్లిష్ట కర్మణ. ఎవ్వడి సహాయం లేకుండా సొంతంగా తాను ఒక్కడు పెడి సీతమ్మని తెచ్చుకోగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి రామచంద్రమూర్తి వాళ్ళ నలుగురిని కూడా గౌరవించాడు. అది ధర్మజ్ఞత, అది రాముని యొక్క గొప్పతనం. లేకపోతే అక్లిష్ట కర్మ అనేటువంటి మాట ఇక్కడ వాడడానికి అవసరం లేదు.
వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి దానికి ప్రతిఫలంగా ఇచ్చేసాడు రాముడు అనుకోవడానికి లేదు. వాళ్ళ కష్టం లేకపోయినా రాముడు గెలిచి ఉండేవాడు. వారి భక్తికి మెచ్చి వారికి కోరికలన్నీ సర్వే కామైః రత్నైశ్చ పుష్కలైః ప్రకృష్ట మనసః సర్వే జగ్మురేవ యథాగతం. వాళ్ళందరికీ ఇంక వెళ్ళాలని లేదు, అక్కడే ఉండాలని ఇంకో 25 ఏళ్ళు 30 ఏళ్ళు. కానీ గొడవ అయిపోతుంది అక్కడ. రాజ్యం నడవాలి. 67 కోట్ల మంది ఇటు అటు తిరుగుతూ కాళ్ళకి వేళ్ళకి అడ్డం పడిపోతుంటే కుదిరేటువంటి వ్యవహారం లేదు. ఈ కానుకలు ఇచ్చారంటే బాబు ఇంక మీరు నమస్కారం, మీరు వచ్చినందుకు చాలా సంతోషం, మీరు సెలవు తీసుకుంటే మా పనులుగా ఉంటాం అని చెప్పండి. మొత్తానికి ఇచ్చాక ప్రహృష్ట మనసః సర్వే చాలా ఆనందంతో జగ్మురేవ యథాగతం వాళ్ళు వెనక్కి వెళ్ళడం మొదలెట్టారు. ఇంకా వాళ్ళ వాళ్ళ స్థానాలకి విభీషణుడు లంకకి వెళ్ళాలి, సుగ్రీవుడు కిష్కిందకి వెళ్ళాలి, అలా వాళ్ళ వాళ్ళ స్థానానికి వెళ్ళడం మొదలెట్టారు. ఆ రకంగా సత్వా నత్వా సర్వే మహాత్మానః నత్వా సర్వే మహాత్మానః వాళ్ళందరూ కూడా రామచంద్రమూర్తికి వంగి వంగి నమస్కారం చేశారు. తతస్తే వానరషభాః విసృష్టాః పార్థివేంద్రేణ కిష్కింధాం సముపాగమన్. రామచంద్రమూర్తి వాళ్ళందరినీ ఆలింగనం చేసుకుని వీడ్కోలు చెప్పారు. మేము వెళ్ళి వస్తామని వాళ్ళు చెప్పాక వాళ్ళందరినీ ఆలింగనం చేసుకుని వీడ్కోలు చెప్పారు. వెళ్ళలేక వెళ్ళలేక వాళ్ళందరూ అయోధ్యను వదిలి కిష్కింధ వైపు ప్రయాణాన్ని మొదలుపెట్టారు. సుగ్రీవః వానరశ్రేష్ఠః దృష్ట్వా రామాభిషేచనం పూజితశ్చైవ రామేణ కిష్కింధాం ప్రావిశత్ పురీం. బాగా వానరశ్రేష్ఠుడైనటువంటి సుగ్రీవుడు సమస్తమైనటువంటి మర్యాదల్ని పొంది ప్రత్యక్షంగా రాముడు వారి యొక్క పట్టాభిషేకాన్ని కనులారా చూసి రాముడి చేత గౌరవింపబడిన వాడై మళ్ళీ తన రాజ్యానికి తాను ధర్మంగా రాజ్యాన్ని పాలించుకోవడం కోసం కిష్కింధకి ప్రవేశించాడు. విభీషణోపి ధర్మాత్మా ధర్మాత్ముడైనటువంటి విభీషణుడు సహతైః నైరుతర్షభైః ఆయన ఎవరితో ఏ రాక్షసులతో వచ్చారో వాళ్ళతో కలిసి లబ్ధ్వా కులధరం రాజా లంకాం ప్రాయాత్ మహాయశాః. రామచంద్రమూర్తి ఆయనకి కులధనాన్ని బహుకరించాట. ఆ కులధనాన్ని తీసుకుని విభీషణుడు కూడా ఆ లంకా నగరానికి బయలుదేరి వెళ్ళాడు. ఇక్కడ మనకి వెంటనే కులధనము అంటే ఏమిటండి అని అనుమానం వస్తుంది. దానికి రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. రకరకాల ఒక్కొక్క వ్యాఖ్యానకారులు ఒక్కొక్క రకంగా చెప్పారు. గోవిందరాజు వ్యాఖ్యానంలో కులధనమున్ గ్రహించి రఘుకుంజరు చేత అనుజ్ఞగాంచి సల్లలిత గతిన్ విభీషణుడు లంకకు పోవ మహాయశుండు నిర్దళిత విరోధి వర్గుడు వదాన్య శిరోమణి రాఘవుండు తానిల సకలంబునేల పరిహృష్టుడు తుష్టుడు నయనంబునన్. రామచంద్రమూర్తి విభీషణుడికి కులధనాన్ని బహుమతిగా ఇచ్చారు. కులధనం అంటే చాలా మంది చెప్పిందంటే రామచంద్రమూర్తి యొక్క ఇలవేల్పైనటువంటి రంగనాథుని యొక్క విగ్రహం. అదే మనకి కులధనం. మనం ఆరాధించుకునేటువంటి రామచంద్ర విగ్రహం ఏదైతే ఉన్నదో అదే ధనం. అంతకన్నా గొప్ప ధనం ఏముంటుంది మనిషికి? కాబట్టి రామచంద్రమూర్తి కులధనం అంటే ఇక్ష్వాకుల వంశంలో ఒక ధనంగా ఉన్నటువంటి ఆ రంగనాథ స్వామి యొక్క విగ్రహాన్ని ఇచ్చారట. సరే, ఆయన లంకకి వెళ్తూ దారిలో ఏదో కాసేపు ఆగి ఒక చోట పెట్టేటప్పటికి ఇంకా మళ్ళీ అది లేవలేదని, అదే శ్రీరంగం అని, శ్రీరంగంలో రంగనాథుడు ఆ రకంగా విభీషణుడు పెట్టాడని, అసలు అది ఇక్ష్వాకు వంశం వాళ్ళ కులధనం అని రకరకాల కథలు మళ్ళీ శ్రీరంగం గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పుకోవచ్చు ఆ కథలని. అంతేకాదు గోవిందరాజు వ్యాఖ్యానంలో ఇక్ష్వాకు కులధనం అనే మాటకి శ్రీరంగ విమానం అని అర్థం రాశారు. అదే సంప్రదాయమైనటువంటి అర్థం అని చెప్పి ఆయన రాశారు. అంటే శ్రీరంగంలో ఉన్నటువంటి రంగనాథ స్వామి గుడి మీద ఉన్నటువంటి గోపురం మీద ఉన్నటువంటి కలశమో ఏదో ఏదో ఒక బంగారం ఏదైతే ఉన్నదో అది ఆ విమానము ఈ కులధనమయ్యా అని చెప్పి రామానుజీయ వ్యాఖ్యలు కూడా కొన్ని కులధనం అనేటువంటి మాటకి శ్రీరంగం అనేటువంటి పేరు ఉన్నటువంటి ఒక విమానం అని చెప్పారు. మొత్తానికి
ఆ కొందరు ఏమన్నారు, కులధనం అనేటువంటి మాటకి విభీషణుడి యొక్క కులధనం ఏమిటి? లంకారాజ్యం. కాబట్టి లంకారాజ్యాన్ని నీకు రామచంద్రమూర్తి ఇచ్చేశాడు కాబట్టి, ఆయన యొక్క అనుమతితోటి లంకారాజ్యాన్ని మళ్ళీ పాలించడానికి వెళుతూ ఉన్నాడు కాబట్టి ఆయన కులధనాన్ని పొంది వెళుతున్నాడు, అంటే లంకారాజ్యానికి రాజుగా వెళుతూ ఉన్నాడు అని కొందరు చెప్పారు. కొందరు ఇంకా మహేశ్వర తీర్థులు మొదలైనటువంటి వ్యాఖ్యానకారులు ఈ లంకారాజ్యమే అనేటువంటి అర్థం చెప్పారు. కులధనం అంటే ఏమో కాదయ్యా, ఆయన లంకను ఆయనకు మళ్ళీ వెనక్కి ఇవ్వడమే. అది ఇదివరకే ఇచ్చేశాడు కదా, ఇదివరకే ఇచ్చేశాడు కానీ అప్పుడు రాజు కాదు ఆయన, ఇప్పుడు రాజు అయ్యాడు దానికి. కాబట్టి రాజుగా దాన్ని పాలించుకునేటువంటి పరిపూర్ణ అర్హత ఇప్పుడు వచ్చింది, రెండు కళ్ళతోటి రామ పట్టాభిషేకం చూసిన తర్వాత. కాబట్టి ఇప్పుడు రామచంద్రమూర్తి చూపినటువంటి మాటలో రాముడు అయోధ్యను ఎలా పాలించాడో అలాగ తాను లంకని పాలించాలి. కాబట్టి ఇప్పుడు అసలైనటువంటి లంకకి రాజుగా వెళ్తూ ఉన్నాడు. కాబట్టి కులధనం అంటే ఆ మహర్షి చూడండి ఎంత కొంప ముంచేశారు. కులధనం అనే మాట కాకుండా ఉన్నదేదో ఉన్నట్టు స్పష్టంగా చెప్తే మనకి ఇంత గొడవ లేకపోను కదా. చెప్పరు మహర్షి. ఆయన కావ్యం అంటే అలాగే ఉంటుంది, కొంత నీ యొక్క బుద్ధి విశేషాన్ని వదిలిపెట్టేస్తారు, అదే కొంప ఉంచుతుంది. ఒక్కొక్కళ్ళు ఒకలాగా చెప్పడం మొదలు. మొత్తానికి ఆ కులధనం అంటే ఇదయ్యా అని చెప్పి ఆ చెప్పారు. ఉత్తర రామాయణంలో అంటే ఉత్తరకాండలో ఆ ఇక్ష్వాకు కుల ధనం అనేటువంటి మాటకి శ్రీరంగ విమానము ఇచ్చి పంపించాడు అనేటువంటి మాట ఒకటి మనకు కనపడుతుంది. ఎలాగా? కించ అన్యద్వక్తుమిక్షామి రాక్షసేంద్ర మహాబల. రామచంద్రమూర్తి అవతార సమాప్తి చేసే సమయంలో ఉత్తరాఖండలో మళ్ళీ వీళ్ళందరూ వచ్చేసారు, విభీషణుడు వాళ్ళందరూ. అప్పుడు రామచంద్రమూర్తి విభీషణుడితోటి, నీకు నా కులధనాన్ని ఇస్తున్నానయ్యా, ఆరాధయ జగన్నాథం ఇక్ష్వాకు కుల దైవతం అని అప్పుడు ఇచ్చాట. అంటే ఎంతనమాట, దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చ అన్నది 11,000 సంవత్సరాలు రామచంద్రమూర్తి పాలించారంటే ఇప్పుడు 42 ఏళ్ళు. అంటే ఇప్పుడు ఇచ్చారా కులధనం? 11,000 సంవత్సరాలు పూర్తయిపోయి అవతార సమాప్తి సమయంలో ఇచ్చారా కులధనం? ఈ జగన్నాథుడిని నీకు ఇస్తున్నాను, ఇది మా ఇక్ష్వాకు కులదైవం, దీన్ని నువ్వు ఆరాధన చేసుకో అని రామచంద్రమూర్తి విభీషణుడికి ఇచ్చారు అని ఉత్తరాఖండలో మనకి చెప్పారు. మళ్ళీ అంటే 2 కులధనాలు ఉంటాయా రామచంద్రమూర్తికి? మొదటిసారి ఒక రంగనాథుడిని ఇచ్చేసి తర్వాత ఇంకో రంగనాథుడిని ఇచ్చేస్తారా? 2 సార్లు ఎలా వచ్చాయి? కాబట్టి మొదటిసారి ఇచ్చింది శ్రీరంగ విమానం అండి, రెండోసారి ఇచ్చింది రంగనాథుడి యొక్క రాముల వారు పూజ చేసుకున్నటువంటి విగ్రహం అండి అని పెద్దలు దాన్ని చక్క చెప్పడానికి ప్రయత్నం చేశారు. మొత్తానికి పద్మపురాణం ఇంకో మాట చెప్పు. పద్మపురాణం ఏముంటుంది? యావత్ చంద్రశ్చ సూర్యశ్చ యావత్ తిష్టతి మేదిని తావద్ రమస్వరాజ్యస్థ కాలే మమ పదం వ్రజ. విభీషణ, నువ్వు సూర్యచంద్రుడు ఉన్నంత వరకు కూడా ఈ భూమిని పాలించి తర్వాత నా దగ్గరికి వచ్చేసేయి, వైకుంఠానికి వచ్చేసేయి. ఇత్యుక్త్వా ప్రదదౌ తస్మై అని చెప్పి రామచంద్రమూర్తి ఆయనకి ఇచ్చాక, స్వవిశ్లేషా సహ విష్ణవే శ్రీరంగ సాయినం స్వార్స్యం ఇక్ష్వాకు కుల దైవతం రంగ విమానమాదాయ లంకాం ప్రాయాద్ విభీషణ. పద్మపురాణం ఇంకొంచెం కన్ఫ్యూజ్ చేసింది మనం. రామచంద్రమూర్తి నువ్వు చక్కగా పాలించబోయా అని చెప్పి ఆయనకి 2 ఇచ్చాట. ఒకటి స్వార్స్యం ఇక్ష్వాకు కుల దైవతం రంగశాయినం, తాను ఇన్నాళ్ళు 11,000 సంవత్సరాలు పూజించినటువంటి ఇక్ష్వాకు కుల దైవతమైనటువంటి రంగశాయి యొక్క విగ్రహాన్ని ఇచ్చాడట. ఇచ్చాక ఆయన రంగ విమానం తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే రంగ విమానం ఇచ్చాడు, రంగశాయి శ్రీరంగశాయి యొక్క విగ్రహాన్ని కూడా అతనికే అప్పచెప్పారు అని మనం అనుకోవచ్చు. ఇక్కడ కులధన శబ్దేన రాక్షస కులధనం లంకారాజ్యమే వక్తం ఇది వేదితవ్యం. కులధనం అంటే అందుకే ఇవన్నీ కాదయా లంకారాజ్యమే అని తేల్చండి అని చివరిగా కొంతమంది చెప్పారు. మొత్తానికి ఆ పద్మపురాణంలో కాకుండా నరసింహ పురాణం అని కూడా, ఆ పురాణం కూడా రామపట్టాభిషేకాన్ని వర్ణించింది. అందులో రావణం దేవకంటకం సబాంధవం హత్వా సీతాం ఆదాయ పునరయోధ్యాం ప్రాప్య భరష్టాభిషిక్తః విభీషణాయ లంకారాజ్యం విమానం వా దత్తం ప్రేషయామాస. శ్రీరంగ విమానమును లంకారాజ్యమును రెండింటిని ఇచ్చి పంపించారు విభీషణుడి మనకి అభిషేకం
పట్టాభిషేకం అయ్యాక. అంటే ఇప్పుడు మూడు వచ్చాయి ఇందులో మనకి. ఒకటి ఆయన పూజించుకునేటువంటి విగ్రహమా, శ్రీరంగం యొక్క విమానమా, మూడు లంకారాజ్యమా. మూడు ఇచ్చేసారనుకుంటే గొడవ లేదు మనకి. ఇదే ఇచ్చారనుకోవడం ఏమి, రామచంద్రమూర్తి వదాన్యుడు ఒకసారి రామ రెండు సార్లు ఎవడు నాదత్తే ద్విర్నాదత్తే, ఎవరికి ఏది రెండు సార్లు ఇవ్వరు రామచంద్రమూర్తి, ఒకసారి ఇస్తారు. ఏమంటే రెండోసారి అడిగితే గొప్పమా? కాదు, రెండోసారి నువ్వు అడగవు, నాకు ఇంకా చాలు బాబోయ్ అనేటువంటి ఇచ్చేస్తారు మొదటిసారి. ఇంకా మళ్ళీ జీవితంలో రెండోసారి నాకు కావాలని అడిగేటువంటి అవసరం లేకుండా ఇస్తారు. రామో నద్విర్దదాతి నద్విర్నాభిభాషతే నద్విర్సంధత్తే. రెండు సార్లు బాణం వేయరు, రెండు సార్లు దానం చేయరు, రెండు సార్లు మాట్లాడరు, ఒకే మాట మీద ఉంటారు, ఒకే బాణం. అటువంటి రామచంద్రమూర్తి కాబట్టి మొత్తానికి అన్ని ఒకేసారి ఇచ్చేసారు అనుకుంటే మనకి గొడవ లేదు. సతు పరమేశ్వరో విమానస్థో విభీషణేన నీయమానో లంకాయామపి రాక్షసపుర్యాం వసతుమనిచ్చం పుణ్యారణ్యం తత్ర స్థాపితవాన్. మొత్తానికి విమానస్థుడు అయినటువంటి ఆ రంగనాథుడు రాక్షసపురి అయినటువంటి లంకలో ఉండడం ఇష్టం లేక పుణ్యారణ్యంలో ప్రతిష్టాపింపజేయబడ్డాడు అనేటువంటి మాట ఒకటి మనకి కనపడుతూ ఉంటుంది. మొత్తానికి ఈ అందరికీ ఇచ్చిన వాటితో గొడవ లేదు, విభీషణుడికి ఇచ్చిన దాంట్లోనే గొడవ వచ్చింది. రాక్షసుడు కదా, ఎంత లేకపోయింది. ఆయన కులధనాన్ని విభీషణుడికి ఇచ్చారు అన్నది మనం అర్థం చేసుకుంటే చాలు. ఆ కులధనం ఏమిటి అన్నది మన యొక్క ఊహల్ని బట్టి మనం ఊహించుకోవచ్చు. రామచంద్రమూర్తి స్వార్చ్యం, తన చేత అర్చింపబడినటువంటి రంగశాయినం, రంగశాయిన లేదా విమానన్న, రంగ విమానన్న, శ్రీరంగ విమానన్న లేదా లంకారాజ్యాన్న. సరాజ్యమఖిలం శాసన్ నిహతారి మహాయశాః రాఘవ పరమోదార శశాస పరయా ముదా ఉవాచ లక్ష్మణం రామో ధర్మజ్ఞం ధర్మవత్సల. మొత్తానికి ఆ రకంగా అందరూ వెళ్ళిపోయిన తర్వాత రామచంద్రమూర్తి శత్రువులందరూ సంహరించబడిన వాడై, గొప్ప యశస్సు కలిగిన వాడై, మిక్కిలి ఉదారుడైనటువంటి వాడై, మిక్కిలి సంతోషంతో పాలిస్తున్నవాడై లక్ష్మణుడితోటి ఈ రకమైనటువంటి మాటలు చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనం పట్టాభిషేకం చెప్తూ ఉన్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి రహస్యం ఒకటి మనం చెప్పుకోవాల్సి ఉంది. ఏమిటది? మనం ముందు కూడా అనుకున్నాం. జాంబవత్ సుగ్రీవ హనుమత్ లక్ష్మణ సీత భరత శత్రుఘ్న భరత శత్రుఘ్న సీతా సమేత రామచంద్ర ప్రభు అని. ఎంతమంది ఉన్నారు వీళ్ళందరూ? మనం చెప్పిన వాళ్ళంటే 8 మంది ఉంటారు. హనుమంతుడు, జాంబవంతుడు, హనుమంతుడు, సుగ్రీవుడు, భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడు, సీత, రాముడు. 8 మంది కలిశారు ఇక్కడ. ఈ 8 మంది యొక్క ఈ కూడిక ఏదైతే ఉన్నదో ఇది చాలా అద్భుతమైనటువంటి కూడిక. ఎందుకని అంటే రామ బ్రహ్మము అంటే ఇదేనయ్యా అని చెప్పారు. ఎలాగయ్యా ఇది రామ బ్రహ్మం అయింది? 8 ఏమిటి అసలు? 8 లెక్క ఏమిటి ఇందులో అంటే మనకి మొత్తం అంతా కూడా, సృష్టి అంతా కూడా మొదటి కారణం ఓంకారం అని మనకి తెలుసు. ఓంకారం విడదీస్తే 3 అవుతుంది అంటారు. అకార, ఉకార, మకారం. కాదండి, ఇంకా జాగ్రత్తగా చూడండి, దాన్ని విడదీస్తే 5 అవుతుందండి అని కొందరు చెప్తారు. అకార, ఉకార, మకార, బిందు, నాదము అనే బిందు, నాదము, కళ 8 అవుతుంది అయ్యా. 3 6 6 కాదండి 8 అవుతుంది అని కొందరు 8గా విడగొట్టారు. అకార, ఉకార, మకార, బిందు, నాద, కళ, కళాత్మక, తత్పర అనేటువంటి భాగాలు అవుతుందట ఓంకారం. 8 భాగాలు అవి. ఓంకారం 8 భాగాలు. ఇప్పుడు మనకి పట్టాభిషేకం చేస్తున్నటువంటి రామ విగ్రహాన్ని చూస్తే ఈ 8 భాగాలు ఏమిటవి? అవన్నీ కలిసినటువంటి ఓంకారమే రామ పరబ్రహ్మము, రామ బ్రహ్మము అనేటువంటి ఆలోచన మనకి రావాలి. అది ఆ ప్రేరణ ఆలోచన మనకి ఇచ్చింది వేదము. యజుర్వేదంలో సారోపనిషత్ అని ఒక ఉపనిషత్తు. ఆ ఉపనిషత్తు ఈ పట్టాభిరాముని వర్ణించింది. ఆ ఉపనిషత్తు పట్టాభిరాముల్లో ఉన్నటువంటి 8 భాగాలు చెప్పింది.
ఈ 8 భాగాలు కలిస్తేనే ఓంకారం అవుతుంది అని చెప్పింది. కాబట్టి రాముడు ప్రణవ స్వరూపుడు, ఓంకార స్వరూపుడు అని చెప్పడానికి నిదర్శనంగా చెప్పింది అది. ఎలాగట? ఇది ఈ ఓంకారం అన్నది సూక్ష్మాత్ అష్టాక్షరో భవతి. దాన్ని సూక్ష్మంగా 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 విడదీస్తే ఓంకారాన్ని 8 భాగాలు అవుతుంది కదా. అకారత్వాత్, అకారం ఉన్నది ఎక్కడ? అకారో బ్రహ్మ సంజ్ఞకం. అకారము బ్రహ్మకి సంజ్ఞ. బ్రహ్మ యొక్క జృంభణం లేదా ఆవలింత నుంచి పుట్టినవాడు జాంబవంతుడు. కాబట్టి ఆ అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి జాంబవంతుడికి సంకేతమయ్యా. 2 ఉకారాక్షర సంభూత ఉపేంద్ర సూర్య. అదితి పుత్రుడైనటువంటి సూర్యుడు ఉకారంతో చెప్పబడుతూ ఉన్నాడు. అకార ఉకార మకారాలు 3. మొదటిది బ్రహ్మ, రెండవది ఉపేంద్రుడు. ఉపేంద్రుడు అంటే సూర్యుడు. సూర్యుడి నుంచి పుట్టినవాడు సుగ్రీవుడు. జాంబవత్ సుగ్రీవ మకార సంభూత శివస్తు హనుమాన్. జాంబవత్ సుగ్రీవ హనుమత్. మా అనేటువంటిది దాని నుంచి వచ్చిన వాడు శివుడు. శివుడే హనుమంతుడు. బిందు ఈశ్వర శక్తిత్వాత్ చక్రరాట్ శత్రుఘ్న. ఉకార ఉకార మకార బిందు నాద కళ కళాతీత తత్పర. 4వది బిందు. ఇది ఈశ్వర శక్తిత్వాత్ చక్రాయుధ శత్రుఘ్న. విష్ణువు యొక్క చక్రము శత్రుఘ్నుడు. కాబట్టి ఈ బిందువుని పెద్ద చేస్తేనే చక్రం అవుతుంది. చుక్క అనేది పెద్ద చేసుకుంటూ పోతే అది వర్తులం అవుతుంది. కాబట్టి ఈ చక్రం యొక్క అధిదేవత అయినటువంటి వాడు శత్రుఘ్నుడు. నాదో శంఖనాయక భరత. శంఖం నుంచి పుట్టినటువంటి వాడు స్వామి యొక్క శంఖం భరతుడిగా అవతారం చెందింది అని చెప్పి మనకి చెప్తారు. కాబట్టి నాదము అనేటువంటిది ఈ భరతుడికి చిహ్నం. కళాయా పురుష సాక్షాత్ లక్ష్మణ. కళ నుంచి పుట్టినవాడు పురుషుడు. ఆ పురుషుడికి సంకేతమైనటువంటి వాడు లక్ష్మణుడు. కళాతీత భగవతి స్వయం సీతేతి లక్షిత. ఆ కళాతీత అన్నది ఎవరయ్యా అంటే రాములు వారి పక్కన కూర్చున్నటువంటి సీతమ్మ తల్లి. తత్పరా పరమాత్మ సచ శ్రీరామ పురుషోత్తమ. పురుషోత్తముడైనటువంటి శ్రీరాముడు తత్పర శబ్దవాచ్యుడు. అంటే అకార ఉకార మకార బిందు నాద కళా కళాతీత తత్పరలుగా విడిపోయినటువంటి ఓంకారము జాంబవంతుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, శత్రుఘ్నుడు, భరతుడు, లక్ష్మణుడు, సీత, రాములుగా 8గా. అంటే పట్టాభిషేక మూర్తి యొక్క దర్శనము, రామ పరబ్రహ్మము యొక్క దర్శనము, ప్రణవ స్వరూపుని యొక్క దర్శనము. ఇంతకన్నా ఇంకేమి లేదు. మొత్తం అన్ని విడదీస్తే ఇంత అయింది. అన్ని ఒకదానికొకటి కలుపుకుంటూ పోతే చివరికి మిగిలేదు ఓంకారం. ఆ ఓంకారమే రామస్వరూపము. అందుకే సీతమ్మని రాముడికి ఇచ్చేటప్పుడే జనకుడు అనుకున్నాడు, ఓంకారాన్ని ఎవరు విడగొట్టగలరో, ఎవరు స్వాధీనం చేసుకోగలరో వాడికి ఇస్తాను అన్నారు. ఓంకారానికి మరొక పేరు ధనుస్సు, లేదా ధనుస్సుకి మరొక పేరు ఓంకారం. ఉపనిషత్తు చెప్తుంది మనకి, ప్రణవో ధను. ప్రణవము ధనుస్సుని చేసుకో. నువ్వు ఆత్మవైపు నీ మనస్సుని బాణంగా చేసి వదిలిపెట్టి దాన్ని వెతుక్కుంటూ వెళ్ళు. ఉపనిషత్తు చెప్పినటువంటి వాక్యం. కాబట్టి రామచంద్రమూర్తి జాంబవత్ సుగ్రీవ హనుమన్ లక్ష్మణ భరత శత్రుఘ్న సీత సమేత రామచంద్రమూర్తి ఇప్పుడు మనకి దర్శనం అవుతూ ఉన్నవాడు. అతడు ఇప్పుడు మనం చూసినటువంటి ఈ రామచంద్రమూర్తి పట్టాభిరాముడు అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు. శ్రీరామ పట్టాభిషేకం ఎందుకు చెప్పుకోవాలయ్యా అంటే రాముడు పరబ్రహ్మము అని తెలుసుకోవడం కోసం చెప్పుకోవాలి. అది మనం చెప్పుకున్నాం ఇంతసేపు. రాముడు పరబ్రహ్మము అనేటువంటి విషయం తెలుస్తుంది మనకి ఈ పట్టాభిషేకంలో. మొత్తానికి
రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు. ఆతిష్ట ధర్మజ్ఞమయా సహేమాం గాం పూర్వరాజాత్యుషితం బలేన తుల్యం త్వం పితృభిర్ధృతాయ తాం యౌవరాజ్యే ధురముద్వహస్వ. లక్ష్మణ స్వామి పిలిచారు రామచంద్రమూర్తి. లక్ష్మణ, నేను యువరాజుగా పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నానయ్యా. ఏమండి, పెద్దవాడే రాజ్యం అవ్వడం ధర్మం అన్నారు. మరి యువరాజు అవ్వాల్సిన ధర్మం కూడా ఉన్న వాళ్ళలో పెద్దవాడికే ఇవ్వాలి కదా, భరతుడు కదా. పోనీ ఇలా అంటే భరతుడు ఏమనుకుంటాడు అని ఉండాలి రామచంద్రమూర్తికి. అదేం లేదు ఆయనకి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడటమే. లక్ష్మణుడు అక్కడ ఉండగా యుద్ధ భూమిలో నా సర్వే భ్రాతరస్తాత భరతోపమాహ, అందరు తమ్ముళ్ళు భరతుల్లా ఉంటారయ్యా అన్నాడు. అన్నారు రామచంద్రమూర్తి. పక్కనే లక్ష్మణ స్వామి అన్ని వదులుకుని వచ్చి ఇంత సేవ చేస్తూ ఉంటే అందరు సోదరులు లక్ష్మణులా ఉంటారయ్యా అనాలా? ఏమీ లేదండి, అసలు లౌక్యం లేదు మనిషికి. అందరు సోదరులు భరతుల్లా ఉన్నారా అన్నారు లక్ష్మణ స్వామి వినపడేలా. ఎందుకని? ఏం చెయ్యమంటే అది చేశాడు భరతుడు. సీతని జాగ్రత్తగా చూడవయ్యా, ఇప్పుడే నేను లేడీని పట్టుకొస్తానంటే చేయలేకపోయాడు రోజు. అందరు సోదరులు లక్ష్మణులా ఉంటారని ఎలా అంటారండి? అది రామచంద్రుని యొక్క ఆర్జవం. ఇప్పుడు ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చింది లక్ష్మణుడితో? అర్జెంటుగా ఇప్పుడు యువరాజుని చేసాడు ఎందుకు ఇంత హడావుడి అవుతుంటే? ఇక్కడ కొన్నాళ్ళు వాళ్ళందరూ వెళ్ళిపోయారు, కొంచెం స్థిరపడ్డాకే అన్నారు అనుకోండి. ఆతిష్ట ధర్మజ్ఞ, ఓ ధర్మజ్ఞుడా లక్ష్మణ, సహే మాం ఆతిష్ట, మాం సహ ఆతిష్ట, నాతో పాటుగా నువ్వు ఇక్కడ ఉండు. గాం పూర్వరాజ్యాధ్యుషితాం, గాం ఈ భూమిని, మన పూర్వీకులందరూ పాలించినటువంటి ఈ భూమిని, తుల్యం మయా త్వం పితృభిర్ధృతాయ, నాతో సమానమైనటువంటి నువ్వు, మన తండ్రులు అని మనకి ఇచ్చినటువంటి రాజ్యాన్ని, యౌవరాజ్యే ధురముద్వహస్వ, నువ్వు యువరాజుగా ఉండి ఆ భారం నువ్వు కూడా కొంచెం పంచుకోవయ్యా. ఈ మాట ఎందుకన్నారంటే రామచంద్రమూర్తి, పట్టాభిషేకం నీకు చేస్తాను అని దశరథ మహారాజు ముందు ప్రకటించగానే వెనక్కి వచ్చారు. చాలా ఆనందపడిపోతున్నారు అందరూ. అప్పుడు లక్ష్మణుడు పిలిచి అన్నారు, లక్ష్మణ, నేను రాజ్యం తీసుకోవడానికి ఎందుకు ఒప్పుకున్నాను తెలుసా? నువ్వు సరదా పడతావని, నీ కోసం నేను రాజ్యం ఒప్పుకున్నానయ్యా. నీకు సరదా ఉంది అందుకని నాకు తెలుసా, అందుకని నేను రాజ్యం ఒప్పుకున్నాను. ఇప్పుడు అందుకే రా, నాతో పాటు వచ్చి నువ్వు యువరాజుగా ఉండి రాజ్యాన్ని పాలించు, మన ఇద్దరం రాజ్యం చేద్దాం. ఒప్పుకుంటారండి లక్ష్మణ స్వామి? ఒప్పుకోరా? అన్నగారి మాట కాదనగలరా ఎవరైనా? సర్వాత్మనా పర్యనుమీయమానో యదా న సౌమిత్రిరుపైతి యోగం నియుజ్యమానోపి చ యౌవరాజ్యే తతోభ్యసించద్ భరతం మహాత్మా. మహాప్రభో అని కాళ్ళ మీద పడిపోయాడు లక్ష్మణ స్వామి. మళ్ళీ ఇంకో పరీక్ష పెడుతున్నావా రామచంద్ర? నాకు రాజ్యం వద్దు, నీ పాదాలు తప్ప ఇంకేమీ వద్దు, నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకో రాజ్యం. భరతుడు పాదుకలు తీసుకుని వస్తున్నప్పుడు దూరం నుంచి చూసిన లక్ష్మణ స్వామి ఒక కేక పెట్టారు. అన్నయ్య, భరతుడు వచ్చేస్తున్నాడు, లే ధనుసు తీసుకో, చంపేయాలి భరతుడు, మనం రాజ్యం కోసం వచ్చేస్తున్నాడు, నీ రాజ్యాన్ని అకంటకంగా పాలించుకోవడం కోసం నిన్ను నన్ను చంపేయడానికి వస్తున్నాడు అన్నాడు. అప్పుడు రామచంద్రమూర్తితో మాట అన్నారు, రాజ్యం 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 అంటావు మాటి మాటికి, నీకేమైనా రాజ్యం మీద ప్రేమ ఉందా చెప్పు. భరతుడు రాగానే నేను చెప్తా, తమ్ముడు లక్ష్మణుడు ముచ్చట పడుతున్నాడు రా రాజ్యం కోసం అని. వెంటనే సమస్త రాజ్యం నీ పాదాల దగ్గర పెట్టి నాతో వచ్చేస్తాడు భరతుడు, చూసుకోవాలి. గట్టిగా దెబ్బలు వేసుకున్నాడు. ఆ రోజు నుంచి భరతుడు ఏమైనా అంటే ఒట్టు. ప్రతి క్షణము కూడా ఒక పరీక్ష లక్ష్మణుడు. వెంటనే ఆయన అన్నారు, ఆ ఎంత బతిమాలారో రామచంద్రుడు లక్ష్మణ స్వామిని యువరాజుగా చేశాడు. ఏ విధంగా కూడా ఆయన దానికి ఒప్పుకోని లేదట. యదా న సౌమిత్రి ఉపైతి యోగం, ఆ రాజ్యాన్ని స్వీకరించడానికి ఎప్పుడైతే ఎంత చెప్పినప్పటికీ కూడా ఆ లక్ష్మణ స్వామి ఒప్పుకోలేదో, నియోజ్యమానోపి చ యౌవరాజ్యే, ఎన్నిసార్లు నీకు రాజ్యం ఇచ్చేస్తానన్నా కూడా యువరాజుగా ఉండమని అడిగినా ఒప్పుకోకపోతే
తతోభ్యషించత్ భరతం మహాత్మా. లక్ష్మణస్వామి కూడా పట్టుదల ఉందండి. నువ్వు రావద్దయ్యా, తల్లిని తండ్రిని జాగ్రత్తగా చూసుకున్నాడు, నేను అడవికి వెళ్ళి వస్తానంటే విన్నాడా ఆయన? మాట మీద నిలబడి నీ వచ్చి తీరతాను నీతోడు అన్నాడు. ఇప్పుడు అదే పట్టుదల. నాకు వద్దంటే వద్దు, నువ్వు తప్ప ఇంకేమీ వద్దు నాకు. యువరాజు పట్టాభిషేకం వద్దు, అయోధ్య వద్దు, ఏమి ఎక్కర్లా. అది లక్ష్మణస్వామి. ఇంకా భరతుడు అడిగారు, తప్పలేదు భరతుడికి. భరతుడు తన ఇష్ట ప్రకారం చేయడు, మనం ఎదురుగా అనుకున్నాం. రాముడు ఏం చెప్తే అది చేస్తాడు, తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా. నేను రాను, నువ్వు వెనక్కి వెళ్ళిపో అంటే పాదుకలు తీసుకుని మాట్లాడకుండా వెళ్ళిపోయాడు పాపం. అన్నగారికి ఇష్టం అది, కాబట్టి అది నేను చేస్తా. అన్నగారికి ఇప్పుడు ఇష్టం ఏమిటి? భరతుడిని యువరాజు చేయడం. పైగా దాని మీద వ్యామోహం లేదు. చూశాడు, ఇదివరకు పుట్టిన రాజ్యం మొత్తం ఇచ్చేసినప్పుడే వదిలినాడు. ఇప్పుడు యువరాజుగా చేస్తానంటే దాని మీద వ్యామోహం ఉంటుంది, కావాలనే ఉంటుంది. అలా నక్కర్లేని మాత్రం ఎందుకంటాడు. శివానందమూర్తి గారు ఒక అందమైనటువంటి మాట చెప్పారు. గురువు గారికి ఎవరో పెద్ద కంకణం ఏదో వేస్తామంటే గురుగారు వద్దుగాక వద్దన్నారు. సరే వాళ్ళు వెళ్ళి శివానందమూర్తి గారి బతిమాలారు, బాబు మీరైనా ఒప్పించండి అని. గురువు గారేమో శివానందమూర్తి గారి దగ్గర అయ్యా వాళ్ళు ఇలా అంటున్నారు, నాకు ఇష్టం లేదని నేను వేయించుకోను కాక వేయించుకోను అన్నారు. గురువు గారు అన్నారు, నీకు దాని మీద కోరిక ఉంటే తప్పు కానీ నాకు అది కావాలని నువ్వు అడగలేదు కదా. నీకు ఇచ్చినప్పుడు నీ వద్దంటున్నావు, వద్దుగాక వద్దు వద్దుగాక వద్దనంత పట్టుదల కూడా తప్పేనయ్యా. నీకు దాని మీద ఏదో కోరిక లేకపోతే వద్దు అనేటువంటి కోరిక కూడా అంత ఎక్కువ ఉండకూడదు. కావాలని కోరిక ఎలా తప్పో నాకు వద్దు అని మాత్రం అంత గట్టిగా ఎందుకున్నారు నీ కోరిక? అది తప్పే. ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. మాట్లాడకుండా గురువుగారు ఒప్పుకొని అక్కడ తీసుకుంటారు. ఈ గురువుగారు చెప్పినటువంటి మాట. భరతుడు రాముడు రాజ్యం యువరాజుని పట్టాభిషేకం చేస్తే చేయించుకున్నాడు అక్కడ. పౌండరీకాశ్వమేధాభ్యాం వాజపేయేన చాసకృత్ అన్యైశ్చ వివిధైః యజ్ఞైః యజత్ పార్థివాత్మజః. అనేకమైనటువంటి పౌండరీక యాగాలు, అశ్వమేధ యాగాలు, వాజపేయి యాగాలు, ఇంకా అనేకమైనటువంటి యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేశారు రామచంద్రమూర్తి. రాజ్యం 10 సహస్రాణి ప్రాప్య వర్షాణి రాఘవః శత అశ్వమేధేన మేధాన్ ఆజహ్రే సదస్వాన్ భూరి దక్షిణ. ఒక్క అశ్వమేధ యాగం చేశాడు దశరథుడు మనకి తెలిసి. రామచంద్రమూర్తి 100 అశ్వమేధ యాగాలు చేశారు. సర్వం సహా చక్రవర్తి అయినటువంటి క్షత్రియుడు చేయవలసినటువంటి యాగం అది. అశ్వమేధ యాగం చేయడానికి బ్రాహ్మణుడికి ఏమాత్రం అర్హత లేదు, చేయడానికి వీల్లేదు. అలా విధించారు. చేయించడమే తప్ప నువ్వు చేసే అర్హత లేదు బ్రాహ్మణుడు. అశ్వమేధ యాగములు 100 అనేకమైనటువంటి దక్షిణలతోటి చేశారు. ఆజానులంబి మహానుబాహు స మహావక్షాః ప్రతాపవాన్ లక్ష్మణానుచరో రామః శశాస పృథివీమిమాం. పక్కనే నిలబడి లక్ష్మణస్వామి కొలుస్తూ ఉండగా రామచంద్రమూర్తి పరమాద్భుతంగా ఈ భూమిని అంతటినీ పాలించారు. మనం అనుకున్నాం రామచంద్రమూర్తి అయోధ్యకు ఒకటి రాజు కాదు, సమస్త భూమికి ఆయనే రాజు, సమస్త విశ్వానికి ఆయనే రాజు. ఇక్ష్వాకూణామియం భూమి సశైల వనకాననా. అనేకమైనటువంటి వనములతోటి కానములతోటి కూడి ఉన్నటువంటి సమస్తమైనటువంటి భూమి ఇక్ష్వాకులది. ఇది రామచంద్రమూర్తి చెప్పిన మాట. ఆ భూమికి ఇప్పుడు రాముడు రాజు. లక్ష్మణుడు పక్కన ఉండగా ఆయన చక్కగా పాలించారు. రాఘవశ్చాపి ధర్మాత్మా ప్రాప్య రాజ్యమనుత్తమం ఈజే బహువిధైః యజ్ఞైః ససుత భ్రాతృబాంధవః. రామచంద్రమూర్తి ఆ రకంగా ససుత భ్రాతృబాంధవః, తన సోదరులతోటి బంధువులతోటి కుమారులతోటి కలిసి, అప్పుడే పుట్టేశారండి రాముడు కుమారులు, ఇంకా ఉత్తరాఖండ్ రాలేదు. రాజ్యం పాలించిన తర్వాత ఎన్నో ఏళ్ల తర్వాత జరిగినటువంటి సంఘటన అయి ఉండొచ్చు. లేదా అయోధ్యలో ఉన్న ప్రతి పౌరుడు తన కుమారుడే అనుకున్నాడు రామచంద్రుడు. కాబట్టి వాళ్ళందరితో కలిసి ఆయన యజ్ఞాల యాగాలు చేశారు.
రాముడు పాలించేటప్పుడు ఎలా ఉండేది భూమి? నా పర్యదేవన్ విధవాహ, వైధవ్యం లేదు. భర్త కన్నా భార్య ముందు మరణించడం అనేటువంటిది ఆ, ఉమ్, భా- భర్త ఉండగా ఆ, భార్య ఉండగా భర్త మరణించడం అనేటువంటిది లేదు. ఏ స్త్రీ కూడా వైధవ్యాన్ని చూడలేదు. నచ వ్యాలకృతం భయం, పాముల భయం లేదు. నా వ్యాధిజం భయం, వ్యాధుల భయం లేదు. ఆసీద్ రామే రాజ్యం ప్రశాసతి, రాముడు రాజ్యం చేస్తూ ఉండగా అంటే అర్థం ఏమిటి? క్రూర జంతువులు కూడా తమ క్రూరత్వాన్ని వదిలిపెట్టేశాయి. అలాగే వ్యాధులన్నీ కూడా మనం చేసేటువంటి అధర్మానికి ఫలితం. మనం చేస్తున్నటువంటి పాపాలకు ఫలితంగా చెప్తారు వ్యాధిని. ఎవ్వరికీ ఏ వ్యాధి లేదు అంటే అది రాముల వారి గొప్పతనమా? కాదు. అందరూ ధర్మాత్ములై ఉన్నారు. ఇవాళ మనం రామరాజ్యం రావాలండి రామరాజ్యం రావాలండి అనుకుంటాం. మనం రాముల కాలంలో ప్రజలు ఉన్నట్టున్నామా? రాముడి కాలంలో ప్రజలు ఎంత ధర్మాత్ములో చెప్పారు ముందు మహర్షి మనకి బాలకాండలోనే. అందుకని రాముడు అయోధ్యను ఎంచుకున్నాడు. రాముడు అక్కడికి వచ్చాడు కాబట్టి అక్కడ అందరూ ధర్మాత్ములు అవ్వలేదు. అక్కడ అందరూ ధర్మాత్ములు ఉన్నారు కాబట్టి రాముడు అక్కడికి వచ్చాడు. మరి ఇప్పుడు రాముడికి మనకి రాజ్యం చేయాలి కావాలంటే మనం ఎలా ఉండాలి? మన పౌరులు ఎలా ఉండాలి? నిర్దస్యు అభవత్ లోకో, దస్యులు లేరు. దస్యులు అంటే దారి దోపిడీగాళ్ళు, దొంగలు, వాళ్ళు లేరు. నానర్థం కశ్చిదస్పృశత్, ఎవ్వరూ కూడా ఎటువంటి అనర్థాన్ని ఏనాడు పొందలేదు. నచస్మ వృద్ధా బాలానాం ప్రేత కార్యాణి కుర్వతే, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి తలకొరివి పెట్టడం అనేది లేనే లేదు. అంతకన్నా దౌర్భాగ్యము కష్టము పెద్దలకి ఏముంటుంది? అటువంటి కష్టం ఎవరికి రాలేదు. సర్వం ముదితమేవ ఆసీత్, అంతా సంతోషమే. ఎందుకంటే పరిపాలిస్తున్నది ఆనంద స్వరూపుడు. ఆనంద స్వరూపుడు రాజ్యం వెళుతూ ఉండగా ఎక్కడ చూసినా ఆనందమే, ఆనందం తాండవం చేస్తూ ఉన్నది రాముడు పాలించినంత కాలం. సర్వో ధర్మపరో భవత్, అందరూ ధర్మపరులే. రామమేవానుపశ్యంతో నాభ్యహింసన్ పరస్పరం, ఒకరినొకడు హింసించుకోవడం లేదుట. హింసించుకోవడం అనేది కర్ర పెట్టి కొట్టక్కర్లేదు. ఒక పరుషమైనటువంటి మాట చాలు. పరుషమైనటువంటి మాట మాడక్కర్లేదు. వాడి గురించి మనసులో చెడ్డగా అనుకుంటే చాలు. అలా కూడా హింసించవచ్చు అవతల వాడిని. వాడు పాడైపోవాలి అనేటువంటి ఆలోచన మనకి రావడమే హింస. పరుషంగా వాడు వినలేనట్లుగా మాట్లాడడమే హింస. అలాగా అందరూ కూడా నాభ్యహింసన్, ఒకరినొకరు ఎప్పుడూ హింసించుకునేటువంటి వారు కాదు. ఆసన్ వర్ష సహస్రాని తథా పుత్ర సహస్రిణ నిరామయా విశోకాశ్చ రామే రాజ్యం ప్రశాసతి, రామే రాజ్యం ప్రశాసతి, రాముడు రాజ్యం చేస్తూ ఉన్నవాడై ఉండగా వర్ష సహస్రాని, అనేక వేల సంవత్సరములు, పుత్ర సహస్రేణ, అనేకమైనటువంటి వేల కొద్దీ పుత్రులు కలిగిన వారై, నిరామయా, ఏ రోగములు లేని వారై, విశోకాశ్చ, ఏ శోకము లేకుండా ఉండేవారు జనులందరూ కూడా అని చెప్పి ఒక మాకు అర్థమైనటువంటి శ్లోకం ఒకటి చెప్తూ ఉన్నారు రామచంద్రమూర్తి. ఏమిటట అది? అలాగ రాముడు పరిపాలిస్తూ ఉండగా ఎలా ఉందయ్యా అక్కడ అంటే, రామే రాజ్యం ప్రశాసతి, రాముడు రాజ్యం చేస్తూ ఉన్నవాడై ఉండగా, రామో రామో రామ, మూడు సార్లు రామో రామో రామ ఇతి ప్రజానామ భవన్ కథా, ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటే మూడే విషయాలు మాట్లాడుకునేవారు. ఒకటి రామ, రెండు రామ, మూడు రామ. ఈ మూడు విషయాలే మాట్లాడుకున్నారు.
అంటే ఏమిటి 3 సార్లు రామ రామ అని చెప్పడం ఏంటంటే మహర్షి ఆ ఇంకా ఆ, ఒకసారి చెప్తే సరిపోతుంది కదా, ప్రజలందరూ రామ అనుకునేవారు అంటే సరిపోతుంది కదా. అలా కాదట. రాముల వారి రాజ్యం పాలిస్తూ ఉంటే ఈ జగత్తంతా కూడా రామమయం అయిపోయింది. ప్రజలందరూ నిరంతరం ఒకటే మాట రామ రామ రామ. ఏది మాట్లాడినా రాముడి గురించే, ఏ కథ చెప్పుకున్నా రాముడి గురించే. అంటే కథలు కథలుగా కథలు కథలుగా రాముడి గురించే మాట్లాడుకుంటూ ఉండేవారు. ప్రజలు అనేటువంటి మాటకి సంతానము అని అర్థం, జనము అని అర్థం. జని ప్రాదుర్భావే అనేటువంటి ధాతు, పుట్టేటువంటి వాళ్ళు అని అర్థం జనులు అంటే. అంటే పుట్టినటువంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు, రాముడే మా తండ్రి అనుకుంటున్నారు. ప్రజాహ పుట్టుక కలవాళ్ళు అనే మాట ఎందుకు వాడారంటే రాముడి వల్ల పుట్టారు వాళ్ళు, కాబట్టి రాముడినే తండ్రిగా కొలుస్తూ ఉన్నారు వాళ్ళు. కాబట్టి తపోధనులు అని అర్థం. ప్రతి వాళ్ళు తపోధనులే. గర్భభూతా తపోధనా రక్షితవ్యా శశ్వత్. తాపస మండలంలోకి అరణ్యంలోకి వెళ్ళినప్పుడు రామచంద్రుడితో వాళ్ళందరూ అన్నారు, రామచంద్ర మేమందరం నీ గర్భభూతులమయ్యా, నీ గర్భంలో ఉన్నవాళ్ళమయ్యా. గర్భంలో ఉన్న పిండాన్ని స్త్రీ ఎంత జాగ్రత్తగా రక్షించుకుంటుందో మమ్మల్ని అందరినీ నువ్వు అంత జాగ్రత్తగా రక్షించాలి. గర్భభూతాహం వయం అని వాళ్ళు చెప్పేశారు వాచ్యంగానే. అంటే సమస్త సృష్టి కూడా ఆయన గర్భభూతమై ఉన్నది, అందులో మేము ఒక భాగం. కాబట్టి నీ గర్భంలో ఉన్నదాన్ని నువ్వు రక్షించుకోకపోతే ఎలా అంటారు. ఇక్కడ ప్రజలు అనేటువంటి మాటకు అర్థం, ప్రజలు ఇలా రామ 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 అంటున్నారు. ప్రజలంటే ఎవరు? బాల్య యౌవన వృద్ధులు, స్త్రీ పురుష బాలికలందరూ, లౌకికులందరూ, ముముక్షువులందరూ, వీళ్ళందరూ కలిపితే సర్వే. వాళ్ళందరూ కూడా ఒకటే మాట. ఎందుకని ముముక్షులకి రాముడు ఎందుకండి ఇంకా, లేదా ముక్తులు, ముక్తి పొందేసిన వాడికి రాముడు ఎందుకండి? ముక్తానాం పరమాగతి, ముక్తులకి కూడా గతి అయినటువంటి వాడు. దానికి వాళ్ళకి మాట్లాడుకోవడానికి ఇంకేం లేదా అండి? లేదండి, ఒకటేనండి. రామ రామాయణం, రామ కథ, రామచరిత్ర, తప్ప ఇంకోటి లేదండి. జయదేవుడు ఒక అందమైనటువంటి మాట చెప్తాడు, మళ్ళీ రామాయణం రాస్తున్నావేంటా నువ్వు అన్నారు. స్వసుముక్తీనాం పాత్రం రఘుకుల తిలకమేకం కలయతాం కవీనాం కో దోష. ఏమయ్యా, ఇన్ని గుణాలు కలిగినటువంటి మనిషి ఇంకోటి కనపడితే చెప్పు బాబు, వాడి గురించి రాస్తాను నేను. లేడు కదా. ఇన్ని గుణాలు కలిగిన మనిషి ఇంకోడు కనపడకపోతే ఆయన గురించి రాయడం మా తప్ప, కవులకి తప్ప అది. కవులు ఆయన గురించి రాస్తారు, ఎందుకంటే ఆయనతో సమానమైన సద్గుణ సంపూర్ణ ఇంకోటి చూపించుకొని అన్నాడు ఆయన. ఆయనతో సద్గుణ సమానుడైనటువంటి ఇంకోడు లేక జనం రామో రామో రామయితి, ఇంకో మాట్లాడడానికి మాట లేదు. మొత్తానికి రాముడు ఉన్న చోటేనా అది అంటే అక్కడ కాదట. రామో రామో రామయితి ప్రజానాం అభవన్ కథా. రాముడు అక్కడ ఉన్నాడు కాబట్టి, వాళ్ళు ఊళ్ళో ఉన్నారు కాబట్టి ఏమన్నా అనుకుంటాడేమో అని రామ రామని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. కాదు, రామభూతం జగత్ అభూత్, సమస్త జగత్తు. రాముడున్న ఒక అయోధ్యలోనే కాదు, జగత్తు మొత్తము. ఇంకొక చోటు లేదు, ఒక అంగుళం కూడా ఖాళీ లేదు రాముడి గురించి మాట్లాడుకోకుండా ఉన్నటువంటి చోటు. కాబట్టి అటువంటి ఆ రామభూతం జగదభూత్ 3 సార్లు అంటున్నారంటే, నిన్న రామ అన్నారు, ఇవాళ రామ అంటున్నారు, రేపు కూడా రామాయ అంటారు వాళ్ళు. అందుకని రామో రామో రామయితి 3 సార్లు అంటున్నారంటే, నోటితో రామ అన్నారు, మనస్సుతో రామ అనుకుంటారు, చేతితో రామ పూజనే చేస్తారు. త్రికరణ శుద్ధిగా అంటున్నారు వాళ్ళు, అందుకని 3 సార్లు చెప్పు. అయితే ఒకసారి రామన్న అదే అర్థం. రామో రామో రామయితి. 3 సార్లు చెప్పడంలో మరొక ఆ, అర్థం ఏమిటంటే, స్థాయి భేదాలు ఉంటాయి మూడిటికి. మామూలు వాళ్ళు రామ అని ఒకలా అనుకుంటారు, అందమైనటువంటి వాడు, ఆజానుభావుడు, నీలమేఘశ్యాముడు అని. రామో రమయతాం వరహ, ఎంత అందంగా ఉన్నాడు, చూసిన కొద్దీ భలే బాగున్నాడే అనుకుని మామూలు వాళ్ళు అనుకుంటారు, సామాన్యులందరూ.
అదే కొంచెం పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళు రామపదే నాసౌ పరబ్రహ్మాభిధీయతే, పరబ్రహ్మ అనేటువంటి ఆలోచనతోటి రాముడిని ఉపాసన చేస్తారు. వాళ్ళు రామ అనేటువంటి పద్ధతి వేరు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన 3 సార్లు అంటూ ఉంటాడు మాటి మాటికి, శ్రీరామ రామ రామేతి. వీళ్ళు 3 సార్లు అంటున్నారు, ఆయన 3 సార్లు అంటున్నాడు. ఆయన ఆ స్థాయిలో ఆయన రామచంద్రమూర్తిని ఏమి అనుకుని ఆ, అంటే మామూలు మానవుడిగా చూసి రామ అనడం వేరు, ఒక ఆదర్శ పురుషుడిగా, ఆదర్శ మూర్తిగా, దైవంగా రాముడు అనడం వేరు, రాముడే పరబ్రహ్మము అనుకుని రామ అన్నం వేరు. ఈ 3 రకాలుగానే అనుకుంటున్నారు వాళ్ళు. రామో రామో రామయితి, 3 రకాలుగా రాముడిని వాళ్ళు చూస్తూ ఉన్నారయ్యా. పైగా ఈ అయోధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక అదృష్టం ఉంది. ఏమిటది? అది మొదటి పట్టణం మోక్షానికి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంతి, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయికా. ఆల్ఫాబెటికల్ లిస్ట్ లో రాయలేదు, అయినా మొదటి పేరు అయోధ్య. ఎందుకని? రాముడు అక్కడ ఉన్నాడు కాబట్టి. వాళ్ళందరికీ మోక్షం ఎందుకు వచ్చింది? రామో రామో రామయితి, రాముడు తప్ప ఇంకొక మాట లేదయ్యా వాళ్ళకి. అందుకని పద్మపురాణం ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని చెప్తుంది. నాకు చాలా ఇష్టమైనటువంటి ఘట్టం ఇది. చిన్న ఘట్టం, మనం ఇంకొక 5 నిమిషాలు ముగించేద్దాం. తత్ర కాచన వామాక్షి బాలకం ప్రతిహర్షిత స్తనంధయంతం నిజగం వాక్యస్తు సుమనోహరం. ఒక ఆవిడ పిల్లాడికి పాలిస్తూ ఉన్నది, ఎత్తుకుని పాలిస్తూ వాడితో మాట్లాడుతూ ఉన్నది. పిబ పుత్ర యథేష్టం త్వం, ఆయన తాగరా, తాగు, పాలు తాగు, ఎంత కావలసినంత తాగు నాన్న. పిబ పుత్ర యథేష్టం త్వం స్తన్యం మమ మనోహరం పశ్చాత్ తవ దుష్ప్రాప్యం. ఇంకా మళ్ళీ నువ్వు ఎప్పటికీ పాలు తాగలేవు, ఇదే ఆఖరిసారి నువ్వు పాలు తాగడు. కాబట్టి నీకు ఎంత కావలసినంత తాగు, ఎలా కావలిస్తే అలా తాగు. అదేమిటి, మళ్ళీ ఎందుకు పాలు తాగడానికి ఉండదు? ఏతత్ కుర్యాః పతి రామః, మన నగరాన్ని పాలిస్తున్నవాడు రామచంద్రుడు రా, నీలోత్పలదల ప్రభు నిరమేఘశ్యాముడు రా. తత్పురీస్త జనానాంతు న భవిష్యతి వైజను. ఆయన అయోధ్యలో ఇంకొకటికి ఎవడికి మళ్ళీ పుట్టడం అనేది లేదురా బాబా, ఇదే నీకు ఆఖరి జన్మ. కాబట్టి తాగితే పాలు ఇప్పుడే తాగు, ఇంకొకసారి నీకు ఎప్పటికీ పాలు తాగే అవకాశం ఉండదు, ఇదే నీకు ఆఖరి జన్మ. ఎందుకని? రాముడు పాలిస్తున్నాడు. రాముడు పాలించిన చోట, రాముడిని చూసిన చోట, రాముడు ఉన్న చోట, రాముడు తిరిగిన నేల మీద నడిచిన చోట మళ్ళీ పుట్టుకని ఉండదురా. జన్మాభావాత్ కథం పానం, పుట్టుకే లేకపోతే పాలు తాగడం ఏమిటిరా. స్తన్యస్య భువి చాయతే తస్మాత్, కాబట్టి పిబ ముహు స్తన్యం దుర్లభం మమ పుత్రక, మళ్ళీ మళ్ళీ తాగు పాలు, కడుపు నిండా తాగు, ఇంకొకసారి నీకు పాలు తాగే అదృష్టం రాదురా అని చెప్పి ఒక తల్లి పిల్లవాడితో చెప్తాను. అది ఆనాడు రాముడు పాలించినటువంటి అయోధ్య. నిత్య పుష్పాహ నిత్య ఫలాహ తరవ తత్ర నిర్వణాహ కామవర్షీ చ పర్జన్య సుఖస్పర్శశ్చ మారుతః. ప్రకృతి అంతా పులకించబోతూ ఉండేది, చల్లటి గాలులు, నెలకి 3 వానలు, ఆ నిత్య పుష్పములు, నిత్య ఫలములు, అన్ని ఋతువుల్లో వచ్చే ఫలములు. బ్రాహ్మణాః క్షత్రియాః వైశ్యాః శూద్రాః లోభ వివర్జితాః, ఎవరికీ లోభం లేదు. స్వకర్మసు ప్రవర్తంతే తుష్టా స్వైరేవ కర్మభిః, ఎవరి కులానికి సంబంధించినటువంటి కర్మలు వారు చేసుకుంటూ అన్యోన్యమైనటువంటి ప్రేమతో ఉండేవారు. ఆసన్ ప్రజాః ధర్మపరాః రామే శాసతి నానృతాః, ఎవరు అబద్ధం చెప్పేవారు కాదు, అందరూ కూడా ధర్మపరులై ఉండేవారు. సర్వే లక్షణ సంపన్నాః సర్వే ధర్మపరాయణాః 10 వర్ష సహస్రాణి రామో రాజ్యమకారయత్. 10,000 సంవత్సరాలు ఈ రకంగా రామచంద్రమూర్తి పాలించారయ్యా.
ధర్మ్యం యశస్యం ఆయుష్యం రాజ్యాంచ విజయావహం ఆది కావ్యమిదం పుణ్యం ఆర్షం పురా వాల్మీకినా కృతం పఠేద్యః శృణుయాత్ లోకే వరః నరః పాపాత్ ప్రముచ్యతే. మిక్కిలి ధర్మసమ్మతమైనటువంటిది, కీర్తినిచ్చేటువంటిది, ఆయుధాన్ని పెంచేటువంటిది, రాజులందరికీ విజయం చేకూర్చేటువంటిది, ఆర్షమైనటువంటిది ఈ రామాయణాన్ని వాల్మీకి వ్రాశారు. ఇది వింటే, చదివితే, రాస్తే సమస్తమైనటువంటి పాపాల నుంచి కూడా విముక్తుడవుతాడు. పుత్రకామస్తు పుత్రాన్వై ధనకామో ధనాని చ. అయ్యి బాబోయ్, రాముడు తలుచుకుంటే మోక్షం వచ్చేస్తుందండి, మాకు వద్దుడు బాబు ఒక్కసారి కొన్నాళ్ళు బతకాలంది అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. మోక్షం అంటే మరణించడం కాదు. మోక్షం అంటే విడుదల, బంధం నుంచి విడుదల, భయం నుంచి విడుదల. అది రాముడు మనసులో ప్రతిష్ఠించుకుంటే, అది 8 మందితో కూడిన రాముని మన హృదయంలో పట్టాభిషేకం చేస్తే వచ్చేటువంటి. లభతే మనుజో లోకే సుత్వా రామాభిషేచనం. కామార్థి రాముని ప్రార్థించడం ఏమీ తప్పు లేదు. కోరికలు కోరితే రాముడి తప్ప ఇంకెవరిని కోరుతామండి? కోరికంటూ ఉంటే అడదారులు తొక్కర్లేదు, రాముడిని కోరితే చాలు. ఇంకా ఎందుకు హనుమత్ స్వామిని కోరితే ఇంకా సరిపోతుంది. కోరికలన్నీ తీరేయా, కోరికలు లేని స్థితి ఆయన ఇస్తారు, మోక్షాన్ని ఆయన ఇస్తారు. మహీం విజయతే రాజా రిపుంశ్చాప్యధితిష్టతి రాఘవేణ యథా మాతా సుమిత్రేణ లక్ష్మణేన చ భరతేన చ కైకేయీ జీవపుత్రా సదా శ్రియ భవిష్యంతి సదానందాః పుత్రపౌత్ర సమన్వితాః. కౌసల్య ఏ రకంగా, సుమిత్ర ఏ రకంగా, కైకేయి ఏ రకంగా పుత్రులందరితోటి పుత్రపౌత్రులందరూ కలిగి హాయిగా సుఖంగా ఉన్నారు, అలాగే జనమందరూ కూడా పుత్రపౌత్ర సమన్వితులై ఉంటారు. శ్రుత్వా రామాయణమిదం దీర్ఘమాయుశ్చ విందతి. సుదీర్ఘమైనటువంటి ఆయువు, అకాల మరణాలు లేకుండా ఉండడం జరుగుతుంది. రామస్య విజయం చైవ సర్వం అక్లిష్ట కర్మణః. అక్లిష్ట కర్మ అయినటువంటి రాముడి యొక్క విజయగాథని చదివినట్లయితే ఆయుర్దాయం బాగుంటుంది. అంటే అకాల మరణాలు, అకాల మృత్యువులు ఉండవు. శృణోతి ఇదం కావ్యం పురా వాల్మీకినా కృతం శ్రద్ధధానో జితక్రోధో దుర్గాణి అతి తరత్యసౌ. అనేకమైనటువంటి కష్టాన్ని సులువుగా దాటేయచ్చు రామాయణాన్ని మనం కనుక ఆసరాగా తీసుకుంటే. సమాగమ్య ప్రవాసాంతే రమంతే సహ బాంధవై శృణ్వంతే ఇదం కావ్యం పురా వాల్మీకినా కృతం. ఎప్పుడో దూరం అయిపోయి విడిపోయినటువంటి బంధువులందరినీ మళ్ళీ తిరిగి కలుసుకోవచ్చు రామాయణం విన్నట్లయితే. తే ప్రార్థితాన్ వరాన్ సర్వాన్ ప్రాప్నువంతి రాఘవాత్ శ్రవణేన సురా సర్వే ప్రీయంతే సంప్రశృణ్వతాం. దేవతలందరూ సంతోషిస్తారు మన రామాయణం వింటే. వీడికి వాడి కోరికలు త్వరగా తీర్చేసే అవకాశం వచ్చిందా మనకి, తీర్చేద్దాం అని చెప్పి మన కోరికలన్నీ ముందు తీర్చేస్తారట దేవతలు. రాముడు తీర్చరు, రాముడికి అంత ఖాళీ లేకపోవచ్చు. దేవతలందరూ మనిషి ఆనందపడిపోతారు. అయ్యి బాబోయ్, వీడు రామాయణం చదువుతున్నాడు, బాబు వీడికి ఏ కష్టం రాకుండా మనం చూసుకోవాలి అని వాళ్ళందరూ ఆనందపడిపోతారు. వినాయకాశ్చ శామ్యంతి గృహే తిష్టంతి యస్య వై విజయేత మహింసాజా ప్రవాసీ స్వస్తిమాన్ గృహే. విగతమైనటువంటి లేదా దుష్టమైనటువంటి భూతాదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ ఇళ్లలో ఉండవు. సమస్తమైనటువంటి అశాంతులు పోయి శాంతి వస్తుంది. శ్రియోరజస్వలా శృత్వా పుత్రాన్ సూయురనుత్తమాన్. మంచి ప్రసవం కావాలి అంటే గర్భిణీ స్త్రీలు రామాయణం వినాలి. ఉపజయంశ్చ పటంశ్చైవ ఇతిహాసం పురాతనం సర్వపాపై ప్రముచ్యేత దీర్ఘమాయు అవాప్నుయా. సుదీర్ఘమైనటువంటి ఆయువుకి సమస్త పాపాలు పోవడానికి రామాయణం వినాలి. ప్రణమ్య శిరసా నిత్యం శ్రోతవ్యం క్షత్రియై ద్విజాత్ ఐశ్వర్యం పుత్రలాభశ్చ భవిష్యతి న సంశయ. రామాయణమిదం కృత్స్నం శృణ్వత పడతస్తదా. ఎవరైతే వింటారో, నేను చాలాసార్లు చెప్తాను, ఫలశ్రుతిలో ఎప్పుడు కూడా పెద్దపేట వినేవాడికి, చెప్పేవాడికి కాదు. ఎందుకంటే వాడు 2 ఇంద్రియాలు ఉపయోగిస్తాడు ఒకేసారి. వీడు ఒక ఇంద్రియంతోనే మాట్లాడుతుంటాడు. కాబట్టి వాడు పడే కష్టం ఎక్కువ, వీడు పడే కష్టం కాదు. వినేవాళ్ళందరికీ, అలాగే చెప్పేవాడికి, చదివేవాడికి, వాడికి ఐశ్వర్యము పుత్రలాభము ఉంటాయి. ప్రియతే తదతం రామ సహి విష్ణు సనాతన
సనాతనుడైన విష్ణువు అయినటువంటి రామచంద్రమూర్తి ఆనందిస్తాడు. ఆదిదేవో మహాబాహు హరిర్నారాయణ ప్రభు సాక్షాత్ రామో రఘుశ్రేష్ఠ శేషో లక్ష్మణ ఉచ్యతే. ఆదిశేషు లక్ష్మణ స్వామి సాక్షాత్ నారాయణుడే రామచంద్రమూర్తి. ఏవమేతత్ పురావృత్తమాఖ్యానం భద్రమస్తు వః ప్రవ్యాహరత విశ్రబ్ధం బలం విష్ణో ప్రవర్ధతాం. ఇది చెప్పవలసిన మాట. బలం విష్ణో ప్రవర్ధతాం. విష్ణువు యొక్క బలం ఇంకా 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 పెరిగిపోవాలి. ఏమంటే ఆయన ఇదివరకు బలం లేదా? విష్ణు యొక్క బలం పెరగాలి అంటే విష్ణు భక్తులు పెరగాలి అని అర్థం. విష్ణుని మనసులో పెట్టుకునేవారు ఎక్కువ కావాలి. విష్ణువు తప్ప మరొకడు లేడు అనుకునేవాళ్ళు ఎక్కువ కావాలి. కాబట్టి విష్ణోహ బలం ప్రవర్ధతాం. దేవాశ్చ సర్వే తుష్యంతి గ్రహణాత్ శ్రవణాత్ తదా రామాయణస్య శ్రవణే తుష్యంతి పితరస్తదా. దేవతలే కాదండి, పితృదేవతలు కూడా ఆనందపడిపోతారు. మా వంశంలో వాడు ఒకడు రామాయణం చదువుతున్నాడు, మా వంశంలో ఒకడికి రామాయణం అంటే ఇష్టమైందయ్యా, మా వంశంలో ఒకడు రామాయణం వింటున్నాడయ్యా అని మన పూర్వీకులు కొన్ని తరాల వరకు కూడా ఆనందపడిపోతూ ఉంటారు రామాయణం ఎవరన్నా వింటే. భక్త్యా రామశ్చ చ ఏ చేమాం సంహితాం ఋషిణా ఏ లిఖంతీహ చ నరాస్తేషాం వాసః త్రివిష్టపే. రామాయణాన్ని చెప్పడం, చదవడం, రాయడం, వినడం కాదయ్యా. ఎవరైనా రామాయణాన్ని అందులో ఉన్న శ్లోకాన్ని ఇందులో మళ్ళీ కాగితం మీద రాసుకుంటే, అలా మొత్తం రామాయణాన్ని 20,000 శ్లోకాన్ని నీ చేత్తో రాసేస్తే నీకు 100కి 100 రూపాయలు స్వర్గంలో శాశ్వతమైనటువంటి నివాసం ఏర్పాటు చేస్తాడయ్యా రామచంద్ర. రాస్తే మనకు రాయడం రాదు కదండి రామాయణం, అందులో సంస్కృతం మనకు రాయడం రాదు. ఎలా రాస్తాం? రామకోటి రాయవయ్యా. రామాయణం రాయగలిగితే రాయి. రామాయణం రాయలేదండి అంటే, రాది చేత కాదండి అంటే, రామకోటి రాయడం చేత కాదు అనలేవుగా. రామకోటి రాయి, దానికి అదే ఫలితం. త్రివిష్టపే, స్వర్గలోకంలో కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం. కుటుంబ వృద్ధి, ధనధాన్య వృద్ధి, శ్రియశ్చ ముఖ్యాః సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాన్ భువిచార్థి సిద్ధిం. అర్థసిద్ధి కలుగుతుంది, కుటుంబ లాభం కలుగుతుంది, ధనలాభం కలుగుతుంది, ఉత్తమ శ్రేణిని, గొప్ప సుఖాలని, భూలోకంలో సకల కార్య సిద్ధిని కలిగిస్తుంది రామాయణం యొక్క పఠనము లేదా శ్రవణము, తర్వాత పఠనము లేదా లేఖనము. ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం శుభం చ శ్రోతవ్యమేతత్ నియమేన సద్భిః. ఇది ఎలా వినాలి? నియమేనా. మహర్షి ముందే చెప్పారు, శ్రోతవ్యం అనసూయయా. అసూయ లేకుండా వినండి అయ్యా అని మహర్షి ముందు చెప్పారు. అసూయ అంటే గుణేషు దోషావిష్కరణం అసూయ. గుణాన్ని దోషంగా చూపించడం చేసే ప్రయత్నం అసూయ అంటారు. కానండి 67 కోట్ల మంది వానరులు అక్కడికి వెళ్తే చోటు సరిపోతుందండి? లంకలో పోయింది, అసూయ వచ్చేసింది నీకు. ఎన్ని చెప్పండి, బాలుని అలా చంపడం సరికాదండి. పోయింది. రాముడి మీద శ్రద్ధ పోయింది, రామాయణం మీద శ్రద్ధ పోయింది, వాల్మీకి మీద గౌరవం పోయింది. శ్రద్ధ అనేటువంటి మాటకి శాస్త్ర వాక్యం మీద, గురు వాక్యం మీద అచంచలమైనటువంటి విశ్వాసానికి శ్రద్ధ అని పేరు. గురువు మనకి వాల్మీకి, ఆయన చెప్పిన వాక్యం మీద మనకి పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉండాలి. ఆయన కళ్ళ ముందు కనపడేలా చేశాడు బ్రహ్మదేవుడు. నోటంబడి అబద్ధం రాకుండా నువ్వు చేస్తున్నానే అని అన్నాడు. కథని మనుషుల్నే కాదు, వాడి మనసులో ఏముందో కూడా నీకు తెలిసేలా చేస్తున్నానయ్యా అని చెప్పాడు ఆయన. అటువంటి వాల్మీకి రాసినటువంటిది. ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం శుభంచ శ్రోతవ్యమేతత్ నియమేన సద్భిః. నియమంగా వినాలి. ఇన్నాళ్ళు, ఇన్ని సంవత్సరాలు నియమంగా మీరందరూ విన్నారు. నేను నియమంగా చెప్పానో లేదో నాకు తెలియదు, కానీ ఎంత శ్రద్ధగా విన్నారు. ఎప్పుడు మళ్ళీ బుధవారం వస్తుందా, ఎప్పుడు ఆదివారం వస్తుందా అని. ఆ సమయంలో అన్ని పనులు మానుకుని మనసు నిండా రాముడిని పెట్టుకుని రామాయణ కథ విన్న మీరు ధన్యులు. శ్రోతవ్యమేతత్ నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కర వృద్ధి కామైః.
ఇత్యార్షే శ్రీమద్ రామాయణే యుద్ధకాండే అష్టావింశత్యధికశతతమः సర్గः ఇది రామాయణం సంపూర్ణం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాంబోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఎంత బాగుందంటే రామాయణం చెప్పడం, ఇది అయిపోతుందని నేను ఏనాడు అనుకోలే. అయిపోతే ఎలాగా అని భయపడలా. ఇప్పుడు వస్తుంది భయం. అయిపోయింది. మొత్తానికి చాలా పట్టుదలతోటి మీ అందరి యొక్క సహకారంతో మనం 24,000 శ్లోకాల రామాయణాన్ని పూర్తిగా చెప్పుకున్నాం. చెప్పుకోవడమే కాదు, దాన్ని ముందు తరాలకి నిక్షిప్తం చేసి కూడా పెట్టాం. ప్రతిదీ మళ్ళీ వినడానికి ఆసరాగా. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరి రుణం నేను ఇప్పటికీ తీర్చుకోలేదు. ఇది ఇలాగ నిర్విఘ్నంగా పరిసమాప్తి చేయించినటువంటి ఆ గణపతి యొక్క అనుగ్రహం, దగ్గరుండి మాట్లాడించినటువంటి ఆ రామచంద్ర ప్రభు యొక్క కృప, కేశాపరెడ్డి సత్యనారాయణ గారు, మహదేవమణి గారు, రామారావు గారు మొదలైనటువంటి సంస్కృత పండితులు పక్క నుండి చెయ్యి పట్టుకుని నడిపించి నా చేత చెప్పించినటువంటి రామాయణం ఇది. అటువంటిది ఈనాడు మనం పూర్తి చేసుకున్నాం. కొద్దిగా ఒక వారం మనం ఖాళీ పెట్టుకుని ఉత్తరాఖండలో ప్రవేశించాలి అని అందరి కోరిక. కాకపోతే ఉత్తరాఖండ దీనంత సమయం పట్టదు. ఎందుకంటే చెప్పుకుని వివరంగా దాన్ని అంతరార్థాలు తెలుసుకోవాల్సినటువంటి శ్లోకాలు బహు అరుదుగా ఉంటాయి. అవును, కథలాగా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి అది తప్పకుండా మనం తెలుసుకుందాం. ఈ మధ్యనే గురువు గారి నోట విన్నాం. మనం ఒక 9 రోజుల వారం రోజుల పాటు ఉత్తరాఖండ సంపూర్ణ రామాయణ ప్రవచనంలో భాగంగా 42 రోజులు రామాయణం, వారం రోజులు ఉత్తరాఖండ విన్నాం. గురువు గారు చెప్పిందే మళ్ళీ మరొకసారి తలుచుకోవడానికి ఉత్తరాఖండ కూడా చెప్పుకుందాం. ఎందుకంటే ఒకసారి విన్నది ఏది గుర్తుండిపోతుంది అని నేను అనుకో. గుర్తుండిపోయేటంతటి మేధ మనకు ఆ భగవంతుడు ఇచ్చాడని నేను అనుకోను. మనకంటే నా బోటి వాడికి, మీలో కొందరు పెద్దలకి గుర్తుండవచ్చు. కాబట్టి మళ్ళీ మళ్ళీ మనం తలుచుకోవాల్సిందే, వినవలసిందే. ఎన్నిసార్లు విన్నా వినవలసిందే, ఎన్నిసార్లు చదివినా చదవలసిందే. కాబట్టి అటువంటి రామాయణాన్ని మనం ఉత్తరాఖండాన్ని కూడా మనం పూర్తి చేసుకుందాం. ఈ సంగతి స్వస్తి.